హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి ఎస్జిటి సిలబస్సే, కానీ ఎస్ఏ వాళ్ళకి కూడా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. సిలబస్ అయితే ఎస్జిటి సిలబస్, ఎస్ఏ వాళ్ళకి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బిట్స్. టోటల్గా 300+ ఉన్నాయి. చివరి వరకు చూడండి, ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సన్నని తీగలుగా సాగేటటువంటి లోహాల గుణాన్ని ఏమంటారు? లోహాల యొక్క లక్షణాన్ని, సన్నని తీగలుగా సాగే గుణాన్ని లోహాల యొక్క ఏ లక్షణం అంటారు? అంటే అదే ఏదైనా క్వశ్చన్ ఒకటే. సన్నని తీగలుగా సాగే గుణాన్ని లోహాల యొక్క ఏ లక్షణం అంటారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ తాంతవత. తీగలుగా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తీగ అంటే తాంతవత, తా వస్తుంది. పలుచని రేకులు అనుకోండి, అది స్థరణీయత అవుతుంది. క్రింది వాటిలో అత్యధిక తాంతవతను ప్రదర్శించే లోహం ఏది? క్రింది వానిలో అత్యధిక తాంతవతను ప్రదర్శించేటటువంటి లోహం ఏది? తాంతవత అంటే తీగగా, అంటే ఎంత సన్నని తీగగానైనా మార్చగలం. అటువంటి లోహం ఏది అంటే బంగారం. లోహాలను పలుచని రేకులుగా మార్చగలిగే గుణాన్ని ఏమంటారు? పలుచని రేకులుగా మార్చగలిగే గుణాన్ని స్థరణీయత అంటారు. పుస్తకాలు, క్యాలెండర్లు మరియు ఆటబొమ్మలు తయారు చేయడానికి ఉపయోగించే మూల పదార్థం ఏమిటి? పుస్తకాలు, క్యాలెండర్లు, ఆటబొమ్మలు తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి మూల పదార్థం ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈస్ కాగితం. నెక్స్ట్ వన్, బెల్టులు, చెప్పులు మరియు హ్యాండ్ బ్యాగ్స్ తయారీకి క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? మరి వీటన్నింటికి తోలు అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తారు. రైట్ ఆన్సర్. తమ గుండా విద్యుత్తును ప్రవహింపజేసేటటువంటి లోహాల గుణాన్ని ఏమంటారు? తమ గుండా విద్యుత్తుని ప్రవహింపజేసే లోహాల గుణం విద్యుత్ వాహకత అంటారు దాన్ని. తమ గుండా కరెంట్ని ప్రసరింపజేసే గుణాన్ని విద్యుత్ వాహకత అంటారు. క్రింది వస్తువులలో ప్లాస్టిక్, లోహము మరియు చెక్క మూడింటితోనూ తయారు చేయగల వస్తువు ఏంటి? ప్లాస్టిక్తో కానీ, లోహంతో కానీ, చెక్కతో కానీ, మూడింటితో కూడా తయారు చేయగలిగేటటువంటిది కుర్చీ అన్నమాట. సులభంగా నొక్కడానికి లేదా గీకడానికి వీలయ్యే దూది, స్పాంజీ లాంటి పదార్థాలను ఏమంటారు? ఇటువంటి పదార్థాలని నొక్కడానికి, గీకడానికి వీలయ్యేటటువంటి మెత్తని, మృదువైన పదార్థాలని అంటారు. క్రింది వాటిలో నీటిలో వేసినప్పుడు ఒక ప్రత్యేక పొరలా ఏర్పడి నీటిలో కలవనటువంటి ద్రవం ఏది? నీటిలో వేసినప్పుడు ప్రత్యేక పొరలాగా ఏర్పడుతుంది, నీటితో కలవదు. కొబ్బరి నూనె వంటి పదార్థాలు అన్నమాట. వెనిగరు, నిమ్మరసం నీటిలో కలిసిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఆవ నూనె, కొబ్బరి నూనె, కిరోసిన్ వంటివి నీటిలో కలవకుండా పైభాగంలో పొరలా ఉంటాయి. నీటిలో నివసించే జలచరాలు మరియు మొక్కల మనుగడకు నీటిలో కరిగి ఉండే ఏ వాయువు చాలా ముఖ్యమైనది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆక్సిజన్ అనేది ముఖ్యమైనది. మంచుగడ్డ మరియు కిరోసిన్ నీటిపై తేలడానికి ప్రధాన కారణం ఏంటి? మంచుగడ్డ మరియు కిరోసిన్ వంటివి నీటిపై తేలడానికి గల ప్రధాన కారణం వాటి సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉండడం వల్ల. వాటి సాంద్రత అనేది నీటి సాంద్రత కంటే తక్కువగా ఉండడం వలన. కాంతిని తమ గుండా అస్సలు ప్రసరింపనీయని చెక్క, ఇనుము వంటి పదార్థాలను ఏమంటారు? కాంతిని తమ గుండా అస్సలు ప్రసరింపనీయని చెక్క, ఇనుము వంటి పదార్థాలను ఏమంటారు? అపారదర్శక పదార్థాలు అంటారు. అపారదర్శక పదార్థాలు. క్రింది వాటిలో పారదర్శక పదార్థానికి కాంతిని తమ గుండా ప్రసరింపజేసేదానికి సరి అయిన ఉదాహరణ ఏమిటి? చూడండి, క్రింది వాటిలో పారదర్శక పదార్థానికి కాంతిని తమ గుండా ప్రసరింపజేసేదానికి సరి అయిన ఉదాహరణ ఏంటి అంటే అట్ట అన్నమాట. సారీ ఫర్ దట్. అట్ట అనేది ప్రసరింపజేయనివ్వదు అట్ట. గాజు అనేది తమ గుండా కాంతిని ప్రసరింపజేస్తుంది. గాజు, నీరు, గాలి, శూన్యం వంటివి తమ గుండా స్వేచ్ఛగా ప్రసరింపజేస్తాయి. మిశ్రమంలోని పదార్థాల పరిమాణాలను వేరువేరుగా ఉన్నప్పుడు వాటిని చేతితో ఏరి అవతలికి పారివేసే పద్ధతిని ఏమంటారు? చేతితో ఏరివేయుట అంటారు. పత్తి నారల నుండి గింజలను వేరు చేసేటటువంటి ప్రక్రియ. పత్తి నారల నుండి గింజలను వేరు చేసే ప్రక్రియ జిన్నింగ్ అన్నమాట. పాలు లేదా పెరుగును చిలకడం ద్వారా వెన్నను వేరు చేసే ఈ యాంత్రిక పద్ధతిని ఏమంటారు? పాలు లేదా పెరుగును చిలకడం ద్వారా వెన్నను వేరు చేయడం, దాన్నే అపకేంద్రీకరణ పద్ధతి అంటారు.
బియ్యం నుండి రాళ్లను వేరు చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? బియ్యం నుండి రాళ్లను వేరు చేయడానికి గల ముఖ్యమైన కారణం హానికరమైనటువంటి లేదా పనికిరాని అంశాలను తొలగించుటకు. హానికరమైన మరియు పనికిరాని అంశాలను తొలగించుటకు. ఇసుక ఉప్పుల మిశ్రమాన్ని వేరు చేయడానికి క్రింది వాటిలో ఏ వరుస క్రమాలను ఉపయోగిస్తారు? మరి కరిగించడం, తరువాత వడపోయడం, తర్వాత బాష్పీభవనం. కరిగించడం, వడపోయడం, బాష్పీభవనం అనేటటువంటి ప్రక్రియలను ఉపయోగిస్తారు. టీ ఆకులో టీ తయారు చేసిన తర్వాత టీ పొడిని అంటే ఆకులను వేరు చేయడానికి మనం చేసేటటువంటి పని ఏంటి? ఏం చేస్తాం? వడపోయడం అనేది చేస్తారు, వడపోత. వరి, గోధుమ, వరికుప్పల నుండి ధాన్యపు గింజలను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి నూర్పిడి. ధాన్యంతో పోల్చినప్పుడు ఊక, తాలు చాలా తేలికగా ఉంటాయి. గాలి సహాయంతో వీటిని వేరు చేసే పద్ధతిని ఏమంటారు? గాలి సహాయంతో దీన్ని వేరు చేసే పద్ధతిని తూర్పరా పట్టడం అని అంటారు. విన్నోయింగ్ అంటారు. తూర్పరా పట్టడం ద్వారా వేరు చేయబడిన పొట్టును సాధారణంగా దేనికోసం ఉపయోగిస్తారు? తూర్పరా పట్టడం ద్వారా వేరు చేయబడినటువంటి పొట్టును సాధారణంగా దేనికోసం ఉపయోగిస్తారు? పశువులకి మేతగా ఉపయోగిస్తారు. పిండిలో ఉండేటటువంటి మలినాలను అంటే పొట్టు కణాలను వేరు చేయడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి ఏంటి? జల్లెడ పట్టడం. పిండిలో ఉండే మలినాలను వేరు చేయడానికి. తూర్పరా పట్టేటప్పుడు గాలి వీచే దిశ కారణంగా ఏది దూరంగా కదులుతుంది? తేలికైనటువంటి ఊక మరియు తాలు వంటివి. నీరు కలిపిన మిశ్రమంలోని బరువైన అంశము నీటి అడుగు భాగానికి చేరుకునే ప్రక్రియను ఏమంటారు? అవక్షేపణం అంటారు. అవక్షేపణం. మట్టి మరియు నీటి మిశ్రమంలో బరువైన మట్టి కణాలు పాత్ర అడుగు భాగానికి చేరుకోవడాన్ని అవక్షేపణం అని అంటారన్నమాట. నెక్స్ట్ వన్, అవక్షేపణం తర్వాత పాత్రను కదల్చకుండా పైనున్న నీటిని నెమ్మదిగా వేరొక గిన్నెలోనికి పంపే ప్రక్రియను ఏమంటారు? అవక్షేపణం తర్వాత పాత్రను కదల్చకుండా ఇట్లా ఒక దాని నుంచి ఇంకో దానికి పంపే ప్రక్రియని తేర్చడం అని అంటారు. టీ నుండి టీ ఆకులను లేదా కొలై నీటిలోని మట్టి కణాలను వేరు చేయడానికి ఉపయోగించేటటువంటి అత్యంత సన్నని రంధ్రాలు కలిగినటువంటి సాధనం ఏంటి? వడపోత కాగితం. వడపోత ప్రక్రియలో వడపోత కాగితంపై మిగిలిపోయిన ఘన పదార్థాన్ని ఏమంటారు? వడపోత ప్రక్రియలో వడపోత తర్వాత మిగిలిపోయినటువంటి ఘన పదార్థాన్ని శేషం అని అంటారు. రిసెడ్యూ అంటారు. మన ఇళ్లలో కాటేజ్ చీజ్, పన్నీరు తయారు చేసే ప్రక్రియలో ఏ పద్ధతి ఉపయోగిస్తారు? పన్నీరు తయారు చేసే ప్రక్రియలో ఏ పద్ధతిని ఉపయోగిస్తారు అంటే వడపోత పద్ధతిని ఉపయోగిస్తారు. రెండు వేర్వేరు రకాల పదార్థాల కణాలు ఒకదానితో మరొకటి అంతర్గతంగా కలవడాన్ని ఏమంటారు? వ్యాపనం అంటారు. రెండు వేర్వేరు రకాల పదార్థాల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్ని వేపనం అంటారు. అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతిలో SI పద్ధతిలో ఘనపరిమాణానికి ప్రమాణం ఏంటి? ఘనపరిమాణానికి ప్రమాణం పొడవు, వెడల్పు, ఎత్తు. అయితే మనకి ఘనపరిమాణం వస్తుంది కాబట్టి పొడవుని మీటరే, వెడల్పు మీటరే, ఎత్తుని మీటరే. సో మీటరు కాబట్టి మీటర్ క్యూబ్ అనేది రైట్ ఆన్సర్. ఘనపు మీటర్ క్యూబ్ అనేది రైట్ ఆన్సర్. పదార్థాన్ని వేడి చేసినప్పుడు దానిలోని కణాలు గతిజ శక్తి మరియు వ్యాపన వేగం ఏమవుతుంది? కణాలను వేడి చేసామనుకోండి, అప్పుడు గతిజ శక్తి మరియు వ్యాపన వేగం అనేటటువంటివి రెండూ కూడా పెరుగుతాయి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గతిజ శక్తి మరియు వ్యాపన వేగం పెరుగుతాయి. క్రింది వాటిలో వ్యాపన రేటు అంటే ఇతర పదార్థాలతో కలిసేటటువంటి వేగాన్ని వ్యాపన రేటు అంటారు. అది అత్యధికంగా ఎక్కడ ఉంటుంది? చూడండి, ఏదైనా ఇతర పదార్థాలతో కలిసేటటువంటి వేగం అనేది ఏ పదార్థాలకు అధికంగా ఉంటుంది? వాయు పదార్థాలకి వేపన రేటు అధికంగా ఉంటుంది. అందువల్లనే అగరబత్తుల స్మెల్ ఇట్లాంటిది చాలా వేగంగా మన వరకు చేరుతుంది వంట వండేటప్పుడు స్మెల్లింగ్స్ కానీ అట్లాంటివన్నీ కూడా. నిర్దిష్ట ఘనపరిమాణాన్ని కలిగి ఉన్న నిర్దిష్ట ఆకారం లేని పదార్థం యొక్క స్థితిని ఏమంటారు?
నిర్దిష్ట ఘనపరిమాణాన్ని కలిగి ఉండి నిర్దిష్ట ఆకారం లేని పదార్థ స్థితిని ఏమంటారంటే ద్రవ స్థితి అంటారు. ఘనపరిమాణం కలిగి ఉంటుంది కానీ వాటికి ఆకారం అనేది ఉండదు. మరి ఇటువంటి వస్తువులో వేస్తే ఇటువంటి ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది, మరి ఇట్లాంటి వస్తువులో వేస్తే ఇట్లాంటి ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది. సో ఘనపరిమాణం ఉంటుంది కానీ ఆకారం అనేది ఉండదు ద్రవ స్థితికి. ఏ పదార్థ స్థితిలో కణాల మధ్య ఆకర్షణ బలం అత్యధికంగా మరియు కణాల మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువగా ఉంటుంది. ఆకర్షణ బలం ఎక్కువగా ఉందంటే అణువుల మధ్య అనేటటువంటిది, అణువులు దగ్గరగా ఉన్నాయనుకోండి, మరి అణువుల మధ్య ఆకర్షణ బలం అధికంగా ఉంటుంది, కణాల మధ్య ఖాళీ స్థలం కూడా తక్కువగా ఉంటుంది. మరి అణువులు దగ్గరగా ఉన్నటువంటి పదార్థాలు ఏమిటి? ఘన పదార్థాలు అనేది రైట్ ఆన్సర్. ఘన పదార్థాలు అనేది రైట్ ఆన్సర్. ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువుపై పీడనాన్ని ప్రయోగించి తక్కువ పరిమాణంలోకి మార్చే ప్రక్రియను ఏమంటారు? ఎక్కువ పరిమాణంలో ఉన్నటువంటి వాయువు పైన పీడనాన్ని ప్రయోగించి తక్కువ పరిమాణంలోనికి మార్చే ప్రక్రియనే సంపీడ్యత అని అంటారు. మన ఇళ్లలో వంట చేయడానికి ఉపయోగించేటటువంటి ఎల్పిజి సిలిండర్ల యొక్క పూర్తి పేరు ఏమిటి? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఎల్పిజి యొక్క ఫుల్ ఫాము లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఈ రోజుల్లో వాహనాల్లో కాలుష్యాన్ని తగ్గించడానికి ఇంధనంగా వాడుతున్న సిఎన్జి యొక్క పూర్తి పేరేంటి? కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. సిఎన్జి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. పదార్థం యొక్క స్థితులను ఘన, ద్రవ, వాయు పరస్పరం మార్చడానికి, అంటే స్థితులను మార్చడానికి, ఈ రూపంలో నుంచి ఒక రూపంలోకి మార్చడానికి క్రింది వాటిలో దేనిని మార్చాలి? ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మార్చడానికి దేన్ని మార్చాలంటే ఉష్ణోగ్రత మరియు పీడనాన్ని మార్చాలి. ఉష్ణోగ్రత మరియు పీడనాన్ని మారిస్తే ఒక రూపంలో ఉన్నది వస్తువు పదార్థం ఇంకో రూపంలోనికి మార్చవచ్చు అన్నమాట. రబ్బరు బ్యాండ్పై బాహ్య బలాన్ని ప్రయోగించినప్పుడు ఆకారం మారుతుంది. బలాన్ని తొలగించిన వెంటనే అది పూర్వపు ఆకారాన్ని పొందుతుంది. మరి ఈ గుణాన్ని ఏమంటారు? ఈ గుణాన్ని స్థితిస్థాపకత అని అంటారన్నమాట. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. స్థితిస్థాపకత అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, స్పాంజీ అనేది ఘన పదార్థం అయినప్పటికీ దానిని మనం సులభంగా నొక్కడానికి అంటే సంపీడ్యం చెందించడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే దానిలో చిన్న రంధ్రాలు ఉన్నాయి. వాటిలో గాలి బంధించబడి ఉండడం వల్ల మనం సంపీడ్యం చెందించడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతిలో ఉష్ణోగ్రతకు ప్రమాణం ఏంటి? కెల్విన్. అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతిలో ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం కెల్విన్. 0 డిగ్రీ కెల్విన్ అనేది 273. 0 డిగ్రీ సెల్సియస్ అనేది 273 కెల్విన్లకి సమానం. మరి 100 డిగ్రీ సెల్సియస్ అనేది 373 కెల్విన్లకి సమానం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. వాతావరణ పీడనం వద్ద మంచు యొక్క ద్రవీభవన స్థానం కెల్విన్ మానంలో ఎంత? మంచు యొక్క ద్రవీభవన స్థానం అనేది మరి ఎంతకు సమానం అంటే 0 డిగ్రీ సెల్సియస్కి సమానం. సో 0 డిగ్రీ సెల్సియస్ అంటే 273.15 కెల్విన్స్. ఆ 15 అనేది ఒక్కొక్కసారి ఇస్తున్నారు, ఒక్కోసారి ఇవ్వకపోవచ్చు. సో 273.15 కెల్విన్స్ అయినా లేదా 0 డిగ్రీ సెల్సియస్ అయినా ఆన్సర్ ఓకే అన్నమాట. సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి యొక్క మరుగు స్థానం ఎంత? నీటి యొక్క మరుగు స్థానం 100 డిగ్రీ సెల్సియస్ లేదా 373 డిగ్రీల కెల్విన్లకి సమానం అన్నమాట. వాతావరణ పీడనం మరియు ద్రవీభవన స్థానం వద్ద 1 కేజీ ఘనపదార్థాన్ని పూర్తిగా ద్రవంగా మార్చడానికి అవసరమయ్యేటటువంటి అదనపు ఉష్ణాన్ని ఏమంటారు? 1 కేజీ ఘనపదార్థాన్ని పూర్తిగా ద్రవం మార్చడానికి అవసరమయ్యే అదనపు ఉష్ణాన్ని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. ద్రవీభవన గుప్తోష్ణం. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్నటువంటి నీటి కణాల కంటే అదే ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి నీటి ఆవిరి కణాలకు ఎక్కువ శక్తి ఉండడానికి గల కారణం ఏంటి? మరి ఎక్కువ శక్తి ఎందుకు ఉంటుందంటే అవి బాష్పీభవన గుప్తోష్ణ రూపంలో అధిక శక్తిని పొందడం వల్ల. బాష్పీభవన గుప్తోష్ణ రూపంలో అధిక శక్తిని పొందడం వల్ల అట్లా ఉంటుందన్నమాట. పదార్థం ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారేటటువంటి ప్రక్రియను ఏమంటారు? పదార్థం అనేది ఘనస్థితి నుండి ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారే పద్ధతి. ద్రవస్థితిలో ఉంది ఒక వాటరే అనుకోండి, ఘనస్థితి అంటే మంచుగడ్డలా మారిపోయింది అనుకోండి, అటువంటి ప్రక్రియని ఏమంటారు? ఘనీభవించింది కదా, ఘన పదార్థంలోకి మారిందంటే ఘనీభవించిందని అర్థం. ఘనీభవనం.
కొన్ని పదార్థాలు ద్రవస్థితిలోనికి మారకుండా ఘనస్థితిలో ఉన్నటువంటివి కర్పూరమే అనుకోండి. ఘనస్థితిలో ఉండి డైరెక్ట్ ఏమవుతుందంటే వాయుస్థితిలోనికి మారిపోద్ది. ఇట్లా ఘనస్థితిలో ఉన్నటువంటి పదార్థము డైరెక్ట్గా వాయుస్థితికి మారిపోవడాన్ని ఏమంటారంటే ఉత్పతనం అని అంటారు. ఈ క్రింది వానిలో పొడి మంచు డ్రై ఐస్గా పిలువబడేటటువంటిది ఏంటి అంటే ఘన రూపంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనమాట డ్రై ఐస్గా పిలువబడుతుంది. పీడనం యొక్క అంతర్జాతీయ ప్రమాణం ఏంటి? ద రైట్ ఆన్సర్ పాస్కల్ అనమాట. మరి ఒక అట్మాస్ఫియర్ అనేటటువంటిది మరి ఎంతకు సమానం అంటే 1.01 ఇంటూ 10⁵ పాస్కల్స్కి సమానం. 1.01 ఇంటూ 10⁵ పాస్కల్స్కి సమానం ఒక అట్మాస్ఫియర్ అనేది. ద్రవాలు వాటి మురుగు స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాయుస్థితికి మారేటటువంటి ఉపరితల దృగ్విషయాన్ని ఏమంటారు? చూడండి, ద్రవాలు వాటి మరుగు స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాయుస్థితికి మారిపోతాయి. ఇటువంటి ఉపరితల దృగ్విషయాన్ని ఏమంటారంటే బాష్పీభవనం అంటారు. బాష్పీభవనం అనేది ఉపరితల దృగ్విషయం అని గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో దేనిని పెంచడం వల్ల బాష్పీభవన వేగము మరియు రేటు తగ్గుతుంది? బాష్పీభవన వేగం అంటే బాష్పంగా మారిపోవడం. ఇప్పుడు బట్టలు ఆరబెట్టామనుకోండి, ఒక తీగ దగ్గర బట్టలు ఆరబెట్టాం. సో అక్కడ వాటర్ అనేటటువంటిది ఎవాపరేట్ అయిపోవాలి. బాష్పీభవనంగా ఫాస్ట్గా అయిపోవాలంటే ఎండ అయినా బాగా రావాలి, లేదా గాలి అయినా వేచాలి. సో అప్పుడే బాష్పీభవన వేగం అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ బాష్పీభవన రేటు తగ్గాలి అన్నారు. దేనిని పెంచడం వల్ల తగ్గుతుంది? వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గిపోయింది అనుకోండి, ఉష్ణోగ్రత తగ్గిపోయినా మరి నీరు ఆవిరిగా మారే శక్తి తగ్గిపోద్ది. సో దాని గాలి వేగం తగ్గిపోయినా తగ్గిపోద్ది. మరి ఆ విధంగా దానివల్ల గాలిలో తేమ ఎక్కువగా ఉందనుకోండి, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నా సరే బాష్పీభవన వేగం అనేటటువంటిది గాలిలో తేమ అనేటటువంటిది పెరిగిందనుకోండి, అప్పుడు చూడండి ఉష్ణోగ్రత పెరిగితే మరి బాష్పీభవన రేటు పెరుగుతుంది. ఇక్కడ తగ్గాలి అన్నారు కాబట్టి మరి ఉష్ణోగ్రత పెరిగినా పెరుగుతుంది, ఉపరితల వైశాల్యం పెరిగినా పెరుగుతుంది, గాలి వేగం పెరిగినా పెరుగుతుంది బాష్పీభవన రేటు. కానీ గాలిలో తేమ పెరిగింది అనుకోండి, అప్పుడు తగ్గిపోద్ది. బాష్పీభవన రేటు తగ్గేటటువంటిది ఏంటంటే ఆర్ద్రత అనేది పెరగడం. బట్టలు త్వరగా ఆరడానికి మరియు వాటిని మడతలు లేకుండా విప్పి ఆరవేయడానికి గల శాస్త్రీయ కారణం ఏమిటి? మడతలు లేకుండా విప్పి ఆరబెడితే ఏం జరుగుతుందంటే దాని యొక్క ఉపరితల వైశాల్యం అనేటటువంటిది పెరిగి, ఇప్పుడు చూడండి, ఒక బట్ట ఉంది, ఇంత పెద్ద బట్టని 2 మడతలుగా ఇట్లా ఆరబెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఉపరితల వైశాల్యం తగ్గడం వల్ల మరి దాంట్లో ఎవాపరేట్ అయ్యేటటువంటి కెపాసిటీ తగ్గిపోద్ది అనమాట. సో ఉపరితల వైశాల్యం పెంచామనుకోండి, ఎవాపరేట్ అయ్యేటటువంటి సామర్థ్యము పెరుగుతుందన్నమాట. ప్లేస్ పెరగడం వల్ల ఎవాపరేట్ అవ్వడం కూడా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట, ఉపరితల వైశాల్యం పెంచడం కోసం. మరి ఎసిటోన్ను అరచేతిపై వేసుకున్నప్పుడు చల్లగా అనిపించడానికి గల కారణం ఏంటి? ఎసిటోన్ అంటే గోలు రంగును గోళ్ళకి తీసేటటువంటి గోళ్ళ రంగు కాదు, గోళ్ళని రిమూవ్ చేసేటటువంటిది అనమాట ఎసిటోన్ అనేది. అరచేతిపై వేసినప్పుడు ఎందుకు మరి చల్లగా అనిపిస్తుంది అంటే ఎసిటోన్ కణాలు అరచేతి నుండి శక్తిని గ్రహించి బాష్పీభవనం పొందడానికి చూస్తాయన్నమాట. బాష్పీభవనం పొందాలంటే ఏం చేస్తారంటే బాష్పీభవనం అనేటటువంటిది శక్తిని గ్రహించి ఎవాపరేట్ అయిపోవడానికి ట్రై చేస్తుంది. సో అక్కడ అరచేతి నుండి శక్తిని గ్రహించి బాష్పీభవనంగా మారడానికి చూస్తుంది. కాబట్టి అక్కడ అరచేతిలో నుంచి కొంత శక్తి అనేది బయటికి రావడం వల్ల మనకి చల్లగా అనిపిస్తుంది అన్నమాట. వేసవి కాలంలో మనం నూలు దుస్తులను ధరించడానికి గల ముఖ్య కారణం ఏంటి? వేసవి కాలంలో మరి ఎందుకు మనం నూలు దుస్తులను ధరించాలి అంటే నూలు అనేది నూలు బట్టలు చెమటను పీల్చుకొని సులభంగా బాష్పీభవనం చెందడానికి సహాయపడడం వల్ల అనమాట. సో అక్కడ బాష్పీభవనం చెందడం కోసం శక్తిని గ్రహించేసి మనకి చల్లగా ఉంచుతాయి అన్నమాట. అందువల్ల మనకి అవసరం అది నూలు బట్టలు అనేవి అవసరం అన్నమాట. నెక్స్ట్ వన్, బాగా చల్లని నీరు ఉన్నటువంటి గ్లాసు వెలుపలి ఉపరితలంపై నీటి బిందువులు ఏర్పడడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఏదైనా గ్లాసులో కూలింగ్ వాటర్ వేసామనుకోండి, అప్పుడు బయట వైపు మనకి చిన్న చుక్కల్లా ఏర్పడతాయి. గ్లాస్ చుట్టూ కూడా చిన్న చిన్న చుక్కల్లా వాటర్ అనేది బయటికి బిందువుల్లా ఏర్పడతాయి. దీనికి గల కారణం ఏంటి? ఎందుకు ఇట్లా జరుగుతుందంటే గ్లాసు వెలుపల గ్లాసులోని నీటి ఆవిరి
చల్లని గ్లాసును తాకి ద్రవంగా మారడం వల్ల. గ్లాసులో ఉన్నటువంటి నీటి ఆవిరి చల్లని గ్లాసును తాకి ద్రవంగా మారడం వల్ల అన్నమాట. గ్లాస్ వెలుపల ఏం జరుగుతుందంటే గాలిలో ఈ నీటి ఆవిరి అనేటటువంటిది ఈ గ్లాసును తాకుతుంది కదా. నీటి ఆవిరి గ్లాసుని తాకి ద్రవంగా మారడం వల్ల ఇట్లా జరుగుతుందన్నమాట. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది భౌతిక రాశుల్లో న్యూటన్ దేనికి ప్రమాణం? న్యూటన్ అనేటటువంటిది దేని యొక్క ప్రమాణం? బలము లేదా బరువు యొక్క ప్రమాణం అన్నమాట. అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతిలో సాంద్రత యొక్క ప్రమాణం మరియు సంకేతం ఏమిటి? సాంద్రతకి ప్రమాణం ఏంటి, సంకేతం ఏంటి? సాంద్రతకి ప్రమాణం కిలోగ్రామ్ ఫర్ ఘనప మీటర్ క్యూబ్. ఘనప మీటర్ క్యూబ్. దీన్నే ఇట్లా రాస్తామన్నమాట. మరి పట్టిక ప్రకారం కెల్విన్ కే అనేది ఏ భౌతిక రాశి యొక్క ప్రమాణం? పట్టిక ప్రకారం కెల్విన్ కే అనేది దీని యొక్క ప్రమాణం అంటే ఉష్ణోగ్రత యొక్క ప్రమాణం. ఉష్ణం కాదు, ఉష్ణోగ్రత యొక్క ప్రమాణం. రెండు లేదా అంతకంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా ఏర్పడే దాన్ని ఏమంటారు? 2 లేదా అంతకంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా ఏర్పడే దాన్ని ఏమంటారు? ఏమంటారంటే మిశ్రమం అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా ఏర్పడేది మిశ్రమం. మిశ్రమంలో ఉండే అనుఘటకాలు ఆ మిశ్రమం అంతటా ఏకరూపంగా విస్తరించి ఉంటే ఆ మిశ్రమాన్ని ఏమంటారు? ఏకరూపంగా విస్తరించి ఉన్నాయి అంటే దాన్ని సజాతీయ మిశ్రమం అని అంటారు. ఎగ్జాంపుల్, గాలి సజాతీయ మిశ్రమం, నిమ్మరసం కూడా ఒక సజాతీయ మిశ్రమం, ఉప్పు నీరు కూడా ఒక సజాతీయ మిశ్రమం, అంతటా ఒకేలా ఉంటుంది. ద్రవంలో గల ఒక అనుఘటకం వేరొక అనుఘటకాన్ని కరిగించుకుంటే సాధారణంగా అధిక ప్రమాణంలో ఉండే వాటిని ఏమంటారు? ద్రవంలో గల అనుఘటకం మరొక అనుఘటకాన్ని కరిగించుకుంటే సాధారణంగా అధిక పరిమాణంలో ఉండేటటువంటి దాన్ని ఏమంటారు? అధిక పరిమాణంలో ఉండేటటువంటి దాన్ని ద్రావణి అని అంటారు. ద్రావణంలో కరిగేటటువంటి స్వభావం ఉన్న సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉండేటటువంటిదే ద్రావణంలో కరుగుతుంది. అటువంటి ద్రావణంలో కరిగే స్వభావం ఉన్న అనుఘటకాన్ని ఏమని పిలుస్తారు? ద్రావితం అని పిలుస్తారు. మరి ద్రావణం అంటే ఏంటి? ద్రావణి ప్లస్ ద్రావితం. ద్రావణం అంటే ద్రావణి ప్లస్ ద్రావితాన్ని ద్రావణం అంటారు. టింక్చర్ అయోడిన్ ద్రావణంలో ద్రావితము మరియు ద్రావణిలో వరుసగా. టింక్చర్ అయోడిన్ ద్రావణంలో ద్రావితం ఏంటి, ద్రావణి ఏంటి? ద్రావితం అనేది ఆల్కహాల్ ద్రావణియే అయోడిన్ అనేది ద్రావితము, మరి ఆల్కహాల్ అనేటటువంటిది ద్రావణి అనమాట. అయోడిన్ ద్రావితంగాను ఆల్కహాల్ అనేది ద్రావణిగాను ఉంటుందన్నమాట. సోడా నీరు లేదా శీతల పానీయాలలో ద్రావితంగా ఉండే పదార్థం ఏంటి? సోడా నీరు లేదా శీతల పానీయాలలో ద్రావితంగా ఉండేటటువంటిది కార్బన్ డైఆక్సైడ్ వాయువు. ద్రావణంలోని ద్రావిత కణాల వ్యాసము 1 నానోమీటర్ కంటే తక్కువగా ఉండడం వల్ల వాటిపై కాంతి ప్రసరించినప్పుడు ఏం జరుగుతుంది? 1 నానోమీటర్ కంటే తక్కువగా ఉండడం వల్ల వాటిపై కాంతి ప్రసరించినప్పుడు కాంతి ప్రసరణ మార్గం అనేది ద్రావణంలో కనిపించదు. ఒక ద్రావణంలో ఒక ద్రావిత పరిమాణము సంతృప్త స్థాయి కంటే తక్కువగా ఉంటే ఆ ద్రావణాన్ని ఏమంటారు? ఒక ద్రావణంలో ద్రావితం యొక్క పరిమాణము సంతృప్త స్థాయి కంటే తక్కువగా ఉందనుకోండి, దాన్ని ఏమంటారు అంటే అసంతృప్త ద్రావణం అని అంటారు. యానకమంతటా ద్రావిత కణాలు కరగకుండా తేలుతూ ఉండే విజాతీయ మిశ్రమాన్ని ఏమని పిలుస్తారు? యానకమంతా కూడా ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉండే విజాతీయ మిశ్రమాల్ని అవలంబనాలు అంటారు. అవి తేలియాడుతూ ఉంటాయన్నమాట. క్రింది వాటిలో అవలంబనాలకు సరైనటువంటి ఉదాహరణ ఏమిటి? అవి కరగకుండా తేలియాడుతూ ఉంటాయి. మరి అవలంబనాలను వడపోత లేదా తీర్చుట పద్ధతుల ద్వారా వేరు చేయవచ్చును. ఇదొక్కటి మాత్రమే సరి అయినది. అవలంబనం అనేది సజాతీయ మిశ్రమం కాదు, విజాతీయ మిశ్రమం. వీటి కణాలను మనం కంటితో చూడలేము. కదల్చకుండా ఉంచినప్పుడు ద్రావిత కణాలు అడుగుకు చేరవు, పై తేలుతాయి అంటే ద్రావిత కణాలు మాత్రం అడుగు చేరుతాయి. సో ఇక్కడ చేరవు అన్నారు కాబట్టి ఇది సరికాదన్నమాట. నెక్స్ట్ వన్, ద్రవ్యం యొక్క ద్రవ్యరాశి ఘనపరిమాణాల శాతం కనుగొనడానికి సరైన సూత్రం ఏంటి?
ద్రవ ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణ శాతం కనుక్కోవడానికి సరి అయిన సూత్రం ఏంటంటే ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం యొక్క ఘనపరిమాణం ఇంటూ 100. ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ఘనపరిమాణం ఇంటూ 100 అనేది రైట్ ఆన్సర్. కొల్లాయిడ్ ద్రావణాల్లో విస్తరించి ఉన్నటువంటి ఘన లేదా ద్రవ కణాలను విక్షేపణ ప్రావస్థ అనగా అవి విస్తరించి ఉన్నటువంటి యానకాన్ని ఏమంటారు? చూడండి, కొల్లాయిడ్ ద్రావణాల్లో విస్తరించి ఉన్నటువంటి ఘన ద్రవ కణాలను విక్షేపణ ప్రావస్థ అంటారు. అయితే అవి విస్తరించి ఉన్నటువంటి యానకాన్ని ఏమంటారు? విక్షేపణ యానకం అని అంటారు. విక్షేపణ యానకం. కొల్లాయిడ్ కణాలు తమ గుండా వెళ్ళేటటువంటి కాంతిపుంజాన్ని స్పష్టంగా విక్షేపణం చెందించే దృగ్విషయాన్ని ఏమంటారు? ఈ కొల్లాయిడ్ కణాలు తమ గుండా వెళ్ళే కాంతిపుంజాన్ని స్పష్టంగా విక్షేపణం చెందే ఆ దృగ్విషయాన్ని టిండాల్ ప్రభావం అంటారు. టిండాల్ ప్రభావం కనిపిస్తుంది ఎక్కడంటే కొల్లాయిడ్ కణాల్లో కనిపిస్తుంది. క్రింది వానిలో టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శించేటటువంటి మిశ్రమం ఏంటి? టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శించేటటువంటి మిశ్రమం ఏమిటి? పాలు మరియు నీటి మిశ్రమం. పాలు మరియు నీటి మిశ్రమం. దట్టమైన అడవుల ఉపరితలం నుండి సూర్యకాంతి ప్రసరిస్తున్నప్పుడు ఆ కాంతి మార్గం గుండా స్పష్టంగా కనిపించడానికి కారణం ఏంటి? దట్టమైన అడవుల ఉపరితలం నుండి సూర్యకాంతి ప్రసరిస్తున్నప్పుడు ఆ కాంతి మార్గం గుండా స్పష్టంగా కనిపించడానికి కారణం ఏంటి? అడవిలోని గాలిలో నీటి బిందువులు కొల్లాయిడ్ కణాలుగా పనిచేయడం వల్ల అన్నమాట. అడవిలోని గాలిలో నీటి బిందువులు అనేవి కొల్లాయిడ్ కణాలుగా పనిచేయడం వల్ల ఆ దట్టమైన అడవుల ఉపరితలం నుండి సూర్యకాంతి ప్రసరిస్తున్నప్పుడు ఆ కాంతి మార్గం స్పష్టంగా మనకి కనిపిస్తుంది అన్నమాట. క్రింది వానిలో ఎమల్షన్. ఎమల్షన్ అంటే ఏంటి? ద్రవంలో ద్రవం ఉండడం. అటువంటి కొల్లాయిడ్ ఏంటి? ఎమల్షన్ అనేటటువంటి రకానికి చెందినటువంటి కొల్లాయిడ్ ఏది అంటే పాలు లేదా ముఖానికి రాసుకునేటటువంటి క్రీము ఎమల్షన్కి చెందుతుందన్నమాట. విక్షేపణ ప్రావస్థ ద్రవమే, విక్షేపణ యానకం కూడా ద్రవమే అనమాట. అటువంటి దానికి ఎమల్షన్కి. వాయువులో ద్రవం విక్షేపణం చెంది ఉన్నప్పుడు ఏర్పడే ఏరోసాల్కి ఉదాహరణ ఏమిటి? వాయువులో ద్రవం విక్షేపణం చెంది ఉండేటటువంటి ఏరోసాల్కి ఉదాహరణ ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ పొగమంచు లేదా మేఘం అనేటటువంటిది ఏరోసాల్కి ఉదాహరణ. వాయువులో ద్రవం. ఘన పదార్థాల్లో ద్రవం విక్షేపణం చెందడం వల్ల ఘన పదార్థంలో ద్రవం విక్షేపణం చెందడం వల్ల ఏర్పడే జెల్కు ఈ క్రింది వాటిలో ఉదాహరణ ఏమిటి? జెల్కి ఉదాహరణ ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. జెల్లీ, జున్ను లేదా వెన్న అనేటటువంటిది. జెల్లీ, జున్ను లేదా వెన్న అనేవి జెల్కి ఉదాహరణలు. ఒక పదార్థం యొక్క రసాయన సంఘటనలో కానీ దాని స్వభావంలో కానీ ఎటువంటి మార్పు రానటువంటి తాత్కాలిక మార్పుని ఏమంటారు? సంఘటనలో కానీ స్వభావంలో కానీ ఎటువంటి మార్పు రాలేదనుకోండి, అప్పుడు దేన్ని ఏమంటారంటే భౌతిక మార్పు రాని తాత్కాలిక మార్పును. అంటే సంఘటనలో కానీ స్వభావంలో కానీ ఎటువంటి మార్పు రాకూడదు, మరి రానటువంటి తాత్కాలిక మార్పును ఏమంటారంటే భౌతిక మార్పు అంటారు. గట్టితనం కానీ పరిమాణం కానీ స్థితి మారడం కానీ ఇట్లాంటివన్నీ కూడా అలాంటివి భౌతిక మార్పు కిందకే వస్తాయి. క్రింది మార్పులలో రసాయన మార్పుకు అంటే కొత్త పదార్థం ఏర్పడే శాశ్వతమైన మార్పునే రసాయన మార్పు అంటాం. మరి రసాయన మార్పుకి ఉదాహరణ ఏమిటి? మరి ఐస్ కరిగి నీరుగా మారడం భౌతిక మార్పే. మళ్ళీ దాన్ని ఐస్గా మార్చవచ్చు. నీరు ఆవిరవడం కూడా భౌతిక మార్పే. మరి ఆ కొవ్వొత్తి కరగడం కూడా భౌతిక మార్పే. కర్ర లేదా కాగితం మండడం అనేది రసాయన మార్పు. మళ్ళీ వాటిని వెనక్కి కర్రగా మార్చలేం, కాగితంగా మార్చలేం. కాబట్టి మూలకం అనే పదాన్ని 1661లో మొట్టమొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బాయిల్. మూలకం ఎలిమెంట్ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా 1661లో మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త బాయిల్. సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండేటటువంటి ఏకైక లోహం ఏంటి? గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉన్నటువంటి ఏకైక లోహం పాదరసం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉన్నటువంటి ఏకైక లోహం పాదరసం లేదా మెర్క్యూరీ. లోహాలు మరియు అలోహాలకు మధ్యస్థంగా ఉండేటటువంటి ధర్మాలను ప్రదర్శించే బోరాను, సిలికాన్, జెర్మేనియం వంటి మూలకాలను ఏమంటారు? వీటిని అర్ధలోహాలు అంటారు. అర్ధలోహాలు లోహ సదృశ్యాలు అంటారు. అర్ధలోహాలు బోరాను, సిలికాన్, జెర్మేనియంలు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి 100 కంటే ఎక్కువ మూలకాలలో ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే మూలకాలు ఎన్ని? 92 మూలకాలు అనేవి ప్రకృతిలో సహజ సిద్ధంగా లభిస్తాయి. దురద గుంటాకు మొక్క ఆకుల నూగు తాకినప్పుడు మంటను కలిగించే ఏ ఆమ్లం మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది? మిథనోయిక్ ఆమ్లం. దాన్ని ఫార్మిక్ ఆమ్లం అని అంటాం.
టమాటోలో లభించేటటువంటి ఆమ్లం ఏంటి? టమాటాలో లభించేటటువంటి ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం. మరి ఎస్టిక్ ఆమ్లం అనేది ఎక్కడ ఉంటుంది? వెనిగర్లో ఉంటుంది. వెనిగర్. సిట్రిక్ ఆమ్లం నిమ్మలో ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం పులిసినటువంటి పాలలో ఉంటుంది. పులిసిన పాలలో. ఆహార పదార్థాలను నిల్వ చేయుటకు క్రింది వాటిలో ఏ రసాయనాలను ఉపయోగిస్తారు? ఆహార పదార్థాలను నిల్వ చేయుటకు క్రింది వాటిలో ఏ రసాయనాలను ఉపయోగిస్తారు? సోడియం బెంజోయేటు మరియు సోడియం మెటాబైసల్ఫేట్ అనేటటువంటి వాటిని ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగిస్తారనమాట. సోడియం క్లోరైడ్ జలద్రావణం గుండా విద్యుత్తును ప్రసరింపజేసినప్పుడు సోడియం హైడ్రాక్సైడు అలాగే క్లోరిన్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ క్లోరిన్ మరియు హైడ్రోజన్ ఏర్పడేటటువంటి ప్రక్రియను ఏమంటారు? దీనినే క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటారు. క్లోరో ఆల్కలీ ప్రక్రియలో క్లోరిన్ వాయువు మరియు హైడ్రోజన్ వాయువు వరుసగా ఎక్కడ విడుదలవుతాయి? మరి విడుదలవుతాయని చెప్పుకున్నాం కదా. ఎక్కడ విడుదలవుతాయి అంటే క్లోరిన్ అనేది ఆనోడ్ వద్ద, హైడ్రోజన్ అనేటటువంటిది క్యాథోడ్ వద్ద ఏర్పడతాయి అన్నమాట. పొడి సున్నంపై క్లోరిన్ వాయువు చర్య జరపడం వల్ల ఏర్పడే బ్లీచింగ్ పౌడర్ విరంజన్ చూర్ణం అంటారు దీన్ని. దీని యొక్క రసాయన నామం ఏంటి? బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన సంకేతం ఏంటి? CaOCl2. కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటారు దీన్ని, బ్లీచింగ్ పౌడర్ని. కాల్షియం అంటే పొడి సున్నం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, దీని గుండా క్లోరిన్ వాయువును చర్య జరిపించడం వల్ల బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది. బ్లీచింగ్ పౌడర్ను క్రింది ఏ పదార్థం తయారీలో ఉపయోగిస్తారు? ఉపయోగిస్తారంటే క్లోరోఫామ్ అనేటటువంటి పదార్థం తయారీలో ఉపయోగిస్తారనమాట. తాగునీటి క్రిములను సంహరించడానికి వాడే క్లోరోఫామ్ తయారీలో ఉపయోగిస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ యొక్క సాధారణ నామం ఏంటి? అంటే సోడియం హైడ్రాక్సైడ్ యొక్క సాధారణ నామం ఏంటంటే కాస్టిక్ సోడా అంటాం దీన్ని. సోడియం హైడ్రాక్సైడ్ని కాస్టిక్ సోడా అంటారు. దీన్ని సబ్బులు, డిటర్జెంట్లు, కాగితం తయారీ వాటికి ఉపయోగిస్తారు. మలినాలతో కలిసి ఉండి గోధుమ రంగులో ఉండే పెద్ద స్ఫటికాల లవణాన్ని ఏమంటారు? మలినాలతో కలిసి గోధుమ రంగులో ఉండే పెద్ద స్ఫటికాల యొక్క లవణాన్ని ఏమని పిలుస్తారు? దీన్నే రాతి ఉప్పు అని పిలుస్తారు. వంట సోడా యొక్క రసాయన నామం ఏంటి? వంట సోడా యొక్క రసాయన నామం సోడియం హైడ్రాక్సైడ్ కార్బోనేట్. వంట సోడా యొక్క రసాయన నామం ఏంటంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, NaHCO3 అనమాట. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని వంట సోడా అని పిలుస్తారు. దీన్ని సోడియం బైకార్బోనేట్ అని కూడా పిలవచ్చు. బేకింగ్ సోడా అనేది వంట సోడాతో పాటు క్రింది ఏ బలహీన ఆమ్లం యొక్క మిశ్రమం? అంటే బేకింగ్ సోడా తయారీలో వంట సోడాతో పాటు బేకింగ్ పౌడర్ తయారీలో వంట సోడాతో పాటు దేన్ని కలుపుతారంటే టార్టారిక్ ఆమ్లం కలుపుతారు. వంట సోడా, టార్టారిక్ ఆమ్లం ఈ రెండు కలిస్తే మనకి బేకింగ్ పౌడర్ అనేటటువంటిది ఏర్పడుతుందన్నమాట. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి క్రింది వాటిలో దేన్ని ఉపయోగిస్తారు? శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగించేది ఏంటి అంటే వాషింగ్ సోడా అనమాట. వాషింగ్ సోడా. అలాగే ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను వేడి చేసినప్పుడు అవి నీలి రంగు నుండి ఏ రంగులోనికి మారుతాయి? ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ను వేడి చేసినప్పుడు అవి నీలి రంగు నుండి తెలుపు రంగులోనికి మారుతాయి. విరిగిన ఎముకలను సరియైన స్థానంలో అమర్చడానికి డాక్టర్లు కట్టేటప్పుడు ఉపయోగించే తెల్లని పొడి ఏమిటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీని యొక్క ఫార్ములా ఏంటంటే CaSO4 ఆఫ్ H2O. CaSO4 ఆఫ్ H2O అనేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నమాట. జిప్సము CaSO4 2H2O, దీన్నే జిప్సం అంటారు. CaSO4 2H2O లవణాన్ని ఎంత ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఏర్పడుతుంది? 373 కెల్విన్లు అంటే 100 డిగ్రీస్ అనమాట. 100 డిగ్రీ సెల్సియస్ వద్ద వేడి చేస్తే మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటటువంటిది లభిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను 200 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కానీ వేడి చేసామనుకోండి, స్ఫటిక జలాన్ని పూర్తిగా కోల్పోయి ఏర్పడే పదార్థం ఏంటి? అప్పుడు డెడ్ బరెంట్ ప్లాస్టర్ అనేటటువంటిది ఏర్పడుతుంది. పదార్థం రంగు, ఆకారం, పరిమాణం మరియు స్థితి వంటి లక్షణాలను ఏమంటారు? వాటిని భౌతిక లక్షణాలని చెప్తాం. క్రింది వాటిలో భౌతిక మార్పు యొక్క లక్షణం ఏంటి? భౌతిక మార్పు యొక్క ముఖ్య లక్షణం ఏంటి?
కొత్త పదార్థం ఏర్పడుతుంది అనేది రాంగు. ఇది శాశ్వత మార్పు కూడా కాదు. సాధారణంగా కొత్త పదార్థం ఏర్పడదు, ఇది తాత్కాలికమైన మార్పు. అలాగే పదార్థం రసాయన సంఘటన మారిపోతుందన్నారు, ఇది కూడా రాంగ్ అనమాట. అక్కడ ఏమవుతుందంటే కొత్త పదార్థం ఏమీ ఏర్పడదు, అది కానీ కొంత తాత్కాలిక మార్పు ఏర్పడుతుంది స్థితిలో, పరిమాణంలో. ఘనీభవనం, ద్రవీభవనం, ఘనీభవనం, బాష్పీభవనం మరియు సాంద్రీకరణ వంటి ప్రక్రియలు ఏ మార్పులకు ఉదాహరణ? ఇట్లాంటివన్నీ కూడా భౌతిక మార్పులే, మళ్ళీ యథావిధి స్థానానికి వస్తాయి, పాత రూపానికి. పదార్థ సంఘటనలో మార్పు జరిగి కొత్త పదార్థాలు ఏర్పడిపోయాయి అనుకోండి, మళ్ళీ ఏదైనా పదార్థాన్ని వేడి చేసాం, కొత్త పదార్థం ఏర్పడింది, మళ్ళీ దాన్ని చల్లబరిచినప్పుడు మళ్ళీ పాత పదార్థంగా మారలేదు, అలా కొత్త పదార్థంగా ఏర్పడింది అంటే అవి తాత్కాలికమైనటువంటి శాశ్వతమైన మార్పులు. ఇవి ఒక రసాయన మార్పులకి చెందుతాయి అన్నమాట. ఇనుము వస్తువులను తేమ కలిగినటువంటి గాలిలో ఉంచినప్పుడు వాటిపై ఏర్పడే గోధుమ రంగు పదార్థమే తుప్పు అనమాట. ఆ తుప్పు ఏంటి అంటే ఐరన్ ఆక్సైడ్ అనమాట, రస్ట్ అంటాం, ఐరన్ ఆక్సైడ్. మెగ్నీషియం రిబ్బన్ను గాలిలో మండిస్తే ఏర్పడే తెల్లని బూడిద లాంటి పదార్థం ఏంటి? బూడిద లాంటి పదార్థం మెగ్నీషియం ఆక్సైడ్, MgO, మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం ఆక్సైడ్ బూడిదను నీటిలో కరిగించినప్పుడు ఏర్పడే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ స్వభావం ఎట్లా ఉంటుంది? ఇది ఒక క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఇనుప మేకును ఉంచారు అనుకోండి, కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఇనుప మేకును కనుక ఉంచితే ఆ ద్రావణం రంగు అనేది నీలం రంగు నుండి ఏ రంగులోనికి మారుతుంది? నీలం నుంచి ఆకుపచ్చ రంగులోనికి మారుతుంది. నీలం నుంచి ఆకుపచ్చ రంగులోనికి మారుతుంది. వెనిగర్ మరియు బేకింగ్ సోడా కలిపినప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది విడుదలవుతుంది. వెనిగర్ మరియు బేకింగ్ సోడా కలిసినప్పుడు రెండు కలిసాయి అనుకోండి, అప్పుడు ఏమి ఏర్పడుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వాయువును సున్నపు నీటి గుండా పంపినప్పుడు అది పాల వల్లే తెల్లగా మారడానికి కారణం ఏంటి? కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడడం వల్లే తెల్లగా మారుతుందన్నమాట. CaCO3 CaO + 2CO2 అనేటటువంటిది చర్య పొందితే అట్లా వస్తుంది. నెక్స్ట్ వన్, బేకింగ్ సోడా యొక్క రసాయన నామం ఏంటి? బేకింగ్ సోడా యొక్క రసాయన నామం, దాన్ని సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు. చెప్పాం కదా సోడియం బైకార్బోనేట్ అని, సోడియం బైకార్బోనేట్ అంటారు. కోసినటువంటి యాపిల్ లేదా వంకాయ ముక్కలు కాసేపటికి గోధుమ రంగులోనికి మారడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే అక్కడ ఆక్సీకరణం అనేటటువంటి చర్య జరగడం వల్ల అలా మారుతుందన్నమాట. సూర్యుని నుండి వచ్చేటటువంటి హానికరమైన అతినీల లోహిత వికిరణాల నుండి మనల్ని రక్షించే వాయువు ఏంటి? ఏది? ఓజోన్ కదా, O3 అనమాట. ఓజోన్ వాయువు మనల్ని రక్షిస్తుంది. ఇనుము తుప్పు పట్టడానికి క్రింది వానిలో ఏవి తప్పనిసరిగా అవసరం? ఇనుము తుప్పు పట్టడానికి అవసరమయ్యేది ఆక్సిజన్ అవసరం, నీరు అవసరం. నీటి సమక్షంలో ఆక్సిజన్తో చర్య పొందుతుంది అనమాట, నీరు లేదా నీటి ఆవిరి. సో పై రెండు కూడా తుప్పు పట్టాలంటే అవసరం. ఇనుము తుప్పు పట్టకుండా ఉండడానికి దానిపై జింక్ పొరను నిక్షిప్తం చేయడాన్ని గాల్వనైజేషన్ అంటారు. తుప్పు యొక్క రసాయన నామం ఏంటి? తుప్పు యొక్క రసాయన నామం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఫెర్రస్ ఐరన్ ఆక్సైడ్, Fe2O3 అనమాట, Fe2O3. ద్రావణాల నుండి ఘనపదార్థాలను శుద్ధమైన స్ఫటికాలను వేరు చేసే స్ఫటికీకరణం అనేది ఎటువంటి మార్పు? చూడండి, ద్రావణాల నుండి ఘనపదార్థాలను శుద్ధమైన స్ఫటికాలుగా ఘనపదార్థాన్ని శుద్ధమైన స్ఫటికాలుగా వేరు చేసేటటువంటి పద్ధతి ఏంటంటే ఇది ఒక భౌతిక మార్పు. గది ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత అంటే 303 కెల్విన్ల వద్ద ద్రవ స్థితిలోకి మారేటటువంటి మూలకాలు ఏమిటి? ద్రవ స్థితిలోనికి మారేటటువంటి మూలకాలు ఏంటి అంటే గాలియము మరియు సీజియం అనేటటువంటివి. మరి 303 కెల్విన్ల అంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద, గది ఉష్ణోగ్రత కంటే కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే చాలు అవి మరి ద్రవ స్థితిలోనికి మారిపోతాయంట. ఏంటి అంటే గాలియము మరియు సీజియం ఈజ్ ద రైట్ ఆన్సర్స్. 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు ఒక నిర్దిష్ట నిష్పత్తిలో రసాయనికంగా కలవడం వల్ల ఏర్పడే పదార్థాలని ఏమంటారు? 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు ఒక నిర్దిష్ట నిష్పత్తిలో రసాయనికంగా కలవడం వల్ల ఏర్పడేటటువంటి పదార్థాలని సంయోగ పదార్థం అంటారు. సంయోగ పదార్థం. క్రింది వాటిలో మిశ్రమాల యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? మిశ్రమాల యొక్క ముఖ్య లక్షణం మరి ఇవి విభిన్న సంఘటనాన్ని కలిగి ఉండి భౌతిక పద్ధతుల ద్వారా వేరు చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, సంయోగ పదార్థాల్లోని అణుఘటకాలను విడదీయడానికి క్రింది వాటిలో ఏ పద్ధతులను ఉపయోగించాలి? సంయోగ పదార్థంలోని అణుఘటకాలను విడదీయాలంటే క్రింది పద్ధతుల్లో ఏ పద్ధతి ఉపయోగించాలంటే రసాయన మరియు విద్యుత్ రసాయన చర్యలు.
పద్ధతుల్ని ఉపయోగించాలి. ఇచ్చిన సోపాన చిత్రం ప్రకారం స్థిర సంఘటన కలిగి ఉండి ఇది వదిలేయండి. స్థిర సంఘటన కలిగి ఉండి రసాయన చర్యల ద్వారా విఘటనం చెందేటటువంటి శుద్ధ పదార్థాలను ఏమంటారు? వాటిని సంయోగ పదార్థాలు అంటారు. రసాయన చర్యల ద్వారా మాత్రమే దాన్ని మార్చగలం అన్నమాట. మరి విడదీయగలం. నీటిలో కలిసినటువంటి నూనె మరియు ఇసుక ఉప్పుల మిశ్రమం క్రింది వాటిలో దేనికి ఉదాహరణ? నీటిలో నూనె కలిసిందనుకోండి, అది కరుగుతుందా? సజాతీయంగా కరెక్ట్గా కరుగుతుందా? కరగదు కదా. సో విజాతీయ మిశ్రమాలు అవుతాయన్నమాట. ఇసుక ఉప్పు ఇట్లాంటివన్నీ కూడా ఒక జాతికి చెందినవి కాదు కాబట్టి విజాతీయ మిశ్రమాలు. క్రింది వాటిలో రసాయన పద్ధతుల ద్వారా ఇంకా చిన్న చిన్న భాగాలుగా విడదీయడానికి వీలు లేని అత్యంత సరళమైన శుద్ధ పదార్థం ఏంటి? దాన్నే మూలకం అంటారు. రసాయన పద్ధతుల ద్వారా ఇంకా చిన్న చిన్న భాగాలుగా విడదీయలేం. వాటిని మూలకం లేదా అంటారన్నమాట. ఒక రసాయన సమీకరణంలో బాణపు గుర్తుకు ఎడం వైపున ఉండే పదార్థాలను ఏమంటారు? బాణపు గుర్తు ఇట్లా వస్తుంది కదా, ఈ ఎడం వైపు ప్లస్ అని చెప్పేసి మనం వేస్తాం. ఈ ఎడం వైపు ఉన్నటువంటి వాటిని క్రియాజనకాలు అంటారు. కుడివైపు ఉన్నటువంటి దాన్ని క్రియాజన్యాలు అంటారు. కుడివైపు ఉన్నటువంటి వాటిని క్రియాజన్యాలు అంటారు. ఒక సమీకరణంలో ఇరువైపులా ప్రతి మూలకం యొక్క పరమాణువుల సంఖ్య సమానంగా ఉంటే, చూడండి ఒక సమీకరణం ఉంది, ఇటువైపు ఉన్నటువంటి పరమాణు సంఖ్య ఇటువైపు ఉన్నటువంటి పరమాణు సంఖ్య సమానంగా ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటారంటే తుల్య రసాయన సమీకరణం అని అంటారనమాట. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం రసాయన సమీకరణంలో క్రియాజనకాలు క్రియాజన్యాలు పరమాణువుల సంఖ్య అనేది సమానంగా ఉంటే వాటిని తుల్య సమీకరణాలు అని అంటారు. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం రసాయన చర్యలో ద్రవ్యరాశికి సంబంధించిన క్రింది వాటిలో ఏది నిజం? ద్రవ్యరాశికి సంబంధించి మరి ద్రవ్యరాశిని సృష్టించలేము, నాశనం చేయలేము అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, 2 లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు రసాయనికంగా కలిసి ఒకే క్రియాజన్యాన్ని ఏర్పరిచే చర్యను ఏమంటారు? రసాయనికంగా కలిసి ఒక క్రియాజన్యంగా ఏర్పడేదాన్ని రసాయన సంయోగ చర్య అంటారు. కలవడం అనేది సంయోగ చర్య. మరి విడిపోయాయి అనుకోండి, రసాయనిక మార్గంలోనే విడిపోయాయి అనుకోండి, దాన్ని రసాయన వియోగ చర్య అంటారు. ఇక్కడ ఒకే క్రియాజన్యాన్ని ఏర్పరిస్తే సంయోగ చర్య అన్నమాట. నెక్స్ట్ వన్, మెగ్నీషియం రిబ్బన్ను గాల్లో మండించినప్పుడు మిరిమిట్లు గలిపే తెల్లని జ్వాలతో మండి ఏ పదార్థం తెల్లని పొడిని ఏర్పరుస్తుంది? మెగ్నీషియం ఆక్సైడ్ అనేటటువంటి పదార్థం యొక్క తెల్లని పొడిని ఏర్పరుస్తుంది. అది మిరిమిట్లు గొలిపే తెల్లని జ్వాలతో మండుతుందన్నమాట. మెగ్నీషియం రిబ్బను గాల్లో మండించినప్పుడు ఇట్లా మండుతుంది, తెల్లని జ్వాలతో మండి మరి మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క తెల్లని పొడిని ఏర్పరుస్తుంది. ఒక రసాయన సమ్మేళనం రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోయే చర్యను ఏమంటారు? ఒక రసాయన సమ్మేళనం 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోతే వియోగ చర్య, కలిస్తే సంయోగ చర్య. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఒక రసాయన చర్య జరుగుతున్నప్పుడు క్రియాజన్యాలతో పాటు ఉష్ణం కూడా విడుదలైతే ఆ చర్యను ఏమంటారు? కొంత ఉష్ణం కూడా విడుదలైందనుకోండి, వాటిని ఉష్ణ మోచక చర్య అంటారు. ఉష్ణ గ్రహించబడితే గ్రాహక చర్య, విడుదల చేయబడితే మోచక చర్య అంటారు. మెగ్నీషియం లోహం యొక్క సల్ఫైడ్ ధాతువు అయినటువంటి ఎప్సమ్ సాల్ట్ అంటారు దీని యొక్క రసాయన ఫార్ములా ఏంటి? MgSO4 7H2 అండి. ఎప్సమ్ లవణంలో ఉండేది 7H2, MgSO4 గుర్తుపెట్టుకోండి. మెగ్నీషియం సల్ఫైడ్ 7H2O. క్రింది వాటిలో కరెక్ట్ ఫార్ములా కలిగినటువంటి జిప్సం ధాతువు. జిప్సం లవణం ధాతువులో ఉండేటటువంటివి 2H2O ధాతువులు ఉంటాయి, CaSO4. కాల్షియం సల్ఫేట్ అన్నమాట. కాల్షియం మరియు సల్ఫేట్ ధాతువులతో ఏర్పడుతుంది 2H2O. ఇది రైట్ ఆన్సర్. అల్యూమినియం మరియు పొటాషియం కలిగినటువంటి ఏ సిలికేన్ ధాతువును మైకా అని పిలుస్తారు? ఏ సిలికాన్ ధాతువును మైకా అని పిలుస్తారు? సిలికేట్ ధాతువును మైకా అనేటటువంటిది ఆప్షన్ 4 అన్నమాట. దీన్నే మైకా అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అల్యూమినియం యొక్క ప్రముఖ హాలైడ్ ధాతువు అయినటువంటి క్రయోలైట్ రసాయన ఫార్ములా ఏంటి? అల్యూమినియం యొక్క ప్రముఖ హాలైడ్ ధాతువు అయినటువంటి క్రయోలైట్ యొక్క రసాయన ఫార్ములా ఏంటి? Na3Al_F6 అనేటటువంటిది క్రయోలైట్ యొక్క రసాయన ఫార్ములా. కాల్షియం మరియు మెగ్నీషియం 2 లోహాలు కలిసి ఏర్పడే కార్బన్ ధాతువు ఏంటి? ఈ 2 లోహాలు కాల్షియం మెగ్నీషియం 2 కలిస్తే ఏర్పడుతుంది? డాలమైట్ ఏర్పడుతుంది. కాల్షియం మెగ్నీషియం యొక్క రసాయన ఫార్ములా డాలమైట్. ఈ డాలమైట్ అంటే CaCO3 MgCO3. ఇదే కాల్షియం మెగ్నీషియం యొక్క మిశ్రమ ధాతువు కార్బోనేట్.
క్రింది వాటిలో ఇనుము యొక్క కార్బోనేట్ ధాతువు ఏంటి? ఇనుము అనేటటువంటిది ఎక్కడి నుండి లభిస్తుంది? ఇనుము యొక్క కార్బోనేట్ ధాతువు ఏంటంటే ఆప్షన్ 1 సిడరైట్. ఇనుము అనేటటువంటిది హెమటైట్ నుండి లభించినప్పటికీ ఇక్కడ ఏంటంటే సిడరైట్ అనేటటువంటిది కార్బోనేట్ ధాతువు. FeSiO3 సిడనైట్ అంటారు దాన్ని. సిల్వర్ యొక్క హాలైడ్ ధాతువు అయినటువంటి హార్న్ సిల్వర్ యొక్క రసాయన ఫార్ములా ఏంటి? హార్న్ సిల్వర్ యొక్క రసాయన ఫార్ములా AgCl. హార్న్ సిల్వర్ అంటారు దీన్ని. AgCl అనేది రైట్ ఆన్సర్. పొటాషియం మరియు మెగ్నీషియం లోహాలు కలిగినటువంటి కార్నలైట్ ధాతువు ఏ రకానికి చెందినది? కార్నలైట్ అనేటటువంటిది దేనికి చెందిందంటే ఇది ఒక హాలైడ్ ధాతువు అనమాట. హాలైట్. కార్నలైట్ అంటే KCl, MgCl2 అలాగే 6H2 దీన్నే కార్నలైట్ అంటారనమాట. వెనిగర్లో లభ్యమయ్యేటటువంటి ఆమ్లం ఏంటి? వెనిగర్లో లభ్యమయ్యే ఆమ్లం ఏమిటి? ఎసిటిక్ ఆమ్లం. వెనిగర్లో లభ్యమయ్యే ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం. చీమ కుట్టినప్పుడు మన శరీరంలోనికి విడుదలయ్యేటటువంటి ఆమ్లం ఏంటి? చీమ కుట్టినప్పుడు మన శరీరంలోనికి విడుదలయ్యే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం. మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో ఉండేటటువంటి క్షారం ఏంటి? మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో ఉండేటటువంటి క్షారం ఏంటి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సహజ సూచిక అయినటువంటి లిట్మస్ను దేని నుండి సేకరిస్తారు? సహజ సూచిక అయినటువంటి లిట్మస్ను దేని నుండి సేకరిస్తారు? లైకెన్ల నుంచి. క్రింది వానిలో రసాయన సూచిక ఏంటి? మిథైల్ ఆరెంజ్ అనేటటువంటిది రసాయన సూచిక. ఇవన్నీ కూడా సహజ సూచికలే. సున్నపు నీటిలో ఉండేటటువంటి క్షారం ఏంటి? సున్నపు నీటిలో ఉండేటటువంటి క్షారం ఏది? సున్నపు నీటిలో ఉండేటటువంటి క్షారము కాల్షియం హైడ్రాక్సైడ్. ఆమ్లాలు నీలి లిట్మస్ కాగితాన్ని ఏ రంగులోనికి మారుస్తాయి? ఎరుపు రంగులోనికి మారుస్తాయి. అసిడ్ అనేటటువంటి పదం ఎసిరే అనే ఏ భాషా పదం నుండి వచ్చింది? వచ్చిందంటే లేటిన్ భాషా పదం నుండి వచ్చింది. చింతపండు మరియు ద్రాక్ష పండులో లభ్యమయ్యేటటువంటి ఆమ్లం ఏంటి? చింతపండు ద్రాక్ష పండ్లలో లభించేటటువంటి ఆమ్లం టార్టారిక్ ఆమ్లం. క్రింది వానిలో ఆస్కార్బిక్ ఆమ్లం విటమిన్ సి ఎక్కువగా ఉండే పదార్థం ఏంటి? ఆస్కార్బిక్ ఆమ్లం ఎక్కువగా ఉండేటటువంటి పదార్థం ఉసిరిలో ఆస్కార్బిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. కిటికీలను శుభ్రపరిచేటటువంటి ద్రవాలలో ఉండే క్షారం ఏంటి? అమ్మోనియం హైడ్రాక్సైడే విండో క్లీనర్గా ఉపయోగిస్తారనమాట. అది ఒక క్షారం అని గుర్తుపెట్టుకోండి. పాలకూరలో లభ్యమయ్యేటటువంటి ఆమ్లం ఏంటి? పాలకూరలో లభ్యమయ్యేది ఆమ్లము ఆక్జాలిక్ ఆమ్లం. రుచికి చేదుగా ఉండి తాకినప్పుడు జారుడు స్వభావాన్ని కలిగి ఉండే పదార్థాలను ఏమంటారు? రుచికి చేదుగా ఉండాలి, తాగినప్పుడు జారుడుగా ఉండేటటువంటివి క్షారాలు. సబ్బుల తయారీలో ఉపయోగించేటటువంటి క్షారాలు ఏంటి? సోడియం మరియు పొటాషియం హైడ్రాక్సైడ్. ఎరుపు లేదా నీలి లిట్మస్ కాగితాలతో ఎలాంటి రంగు మార్పును చూపనటువంటి ద్రావణాలను ఏమంటారు? ఎరుపు లేదా నీలి లిట్మస్ కాగితాలతో ఎలాంటి రంగు మార్పుని చూపమన్నమాట. అటువంటి ద్రావణాలనే తటస్థ ద్రావణాలు అంటారు. పసుపు ద్రావణం క్రింది ఏ పదార్థం కలిసినప్పుడు ఎరుపు లేదా ముదురు ఎరుపు రంగులోనికి మారుతుంది? పసుపు ద్రావణం అనేది మరి ఏది కలిసినప్పుడు అంటే వంట సోడా ద్రావణం కలిపామనుకోండి, అప్పుడు ఎరుపు లేదా ముదురు ఎరుపు రంగులోనికి మారిపోతుంది అనమాట. తాజ్మహల్ వంటి కట్టడాల క్షీణతకు కారణమయ్యే మార్బుల్ క్యాన్సర్కు ప్రధాన కారణం ఏంటి? తాజ్మహల్ వంటి కట్టడాల క్షీణతకు కారణమయ్యేటటువంటి మార్బుల్ క్యాన్సర్కు ప్రధాన కారణం ఏంటి? గ్లోబల్ వార్మింగ్. ఆమ్ల వర్షాలే మార్బుల్ క్యాన్సర్కి కారణమవుతున్నాయి. ఆల్రెడీ మనకి ఇది టెట్లో ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఆమ్ల వర్షం యొక్క pH విలువ ఎంత ఉంటుంది? ఇది కూడా మనకి ఇచ్చారు. pH విలువ ఎంత ఉంటుంది? ఆమ్ల వర్షం యొక్క pH విలువ అంటే 5.6గా ఉంటుంది. ఆమ్లం మరియు క్షారం పరస్పరం చర్య జరిపి వాటి ధర్మాలను రద్దు చేసుకునేటటువంటి ప్రక్రియను ఏమంటారు? ఈ రెండు ఒకదానికొకటి చర్య పొందడం వల్ల వాటి ధర్మాలు రద్దు చేసుకునేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే తటస్థీకరణం అంటారు. తటస్థీకరణ చర్య ముగిసిన తర్వాత అంతిమంగా వేటితో పాటు ఉష్ణం విడుదలవుతుంది? తటస్థీకరణ ముగిసిన తర్వాత అంతిమంగా వేటితో పాటు ఉష్ణం ఉత్పత్తి అవుతుంది? లవణము మరియు నీరు.
వాతావరణంలో సల్ఫర్ డయాక్సైడ్ వాయువు వర్షపు నీటితో కరగడం వల్ల ఏ ఆమ్లంగా మారుతుంది? చూడండి, వాతావరణంలో సల్ఫర్ డయాక్సైడ్ వాయువు అనేది వర్షపు నీటిలో కరగడం వల్ల ఏ ఆమ్లంగా మారుతుంది అంటే ఏ ఆమ్లంగా మారుతుంది? సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారుతుంది. సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారుతుంది. మార్బుల్ క్యాన్సర్కు ప్రధాన కారణం ఏంటి? మార్బుల్ క్యాన్సర్కి ప్రధాన కారణం ఆమ్లవర్షం. మన జీర్ణాశయంలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడేటటువంటి ఆమ్లం ఏంటి? HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం. అజీర్ణం నుండి ఉపశమనం పొందడానికి వాడేటటువంటి యాంటాసిడ్ మాత్రల్లో ఉండేటటువంటి ప్రధాన అనుఘటకం ఏంటి? యాంటాసిడ్ మాత్రలో వాడతారు కదా అజీర్ణం నుండి ఉపశమనం పొందడానికి. మరి అందులో ఉండేటటువంటిది ఏంటి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగినటువంటి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్లను వాడతారు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్లను వాడతారు. నేల చాలా ఆమ్లయుతంగా మారినప్పుడు దానికి వేటిని కలిపి చికిత్స చేస్తారు? పొడి సున్నం లేదా తడి సున్నాన్ని కలిపి చికిత్స చేస్తారు. నేల చాలా క్షారయుతంగా ఉన్నప్పుడు ఆ క్షార స్వభావాన్ని తగ్గించడానికి దేన్ని కలుపుతారు? సేంద్రియ పదార్థం లేదా కంపోస్ట్ని కలుపుతారనమాట. మిథైల్ ఆరెంజ్ సూచిక ఆమ్ల మాధ్యమంలో ఏ రంగును ఇస్తుంది? ఆమ్ల మాధ్యమంలో ఏ రంగును ఇస్తుంది? ఎరుపు రంగుని ఇస్తుంది. నీలి రంగుని ఎరుపు రంగులోకి మారుస్తుంది. ఫినాప్థలిన్ సూచిక క్షార మాధ్యమంలో ఏ రంగులోకి మారుతుంది? పింక్ గులాబీ రంగులోనికి మారుతుంది క్షార సూచిక అనేది. అదే తటస్థంలో అయితే ఇది ఎటువంటి రంగు కూడా ఉండదు. నీటిలో కరిగేటటువంటి క్షారాలని ఏమని పిలుస్తారు? నీటిలో కరిగేటటువంటి క్షారాలని ఆల్కలీలు అంటారు. ఆమ్ల లేదా క్షారయానకాలలో వాసనను మార్చుకునే పదార్థాలను ఏమంటారు? వాసనను మార్చుకునే పదార్థాలనే గ్రోణ సూచికలు అంటారు. ఉల్లిపాయ ముక్కలు ఈ క్రింది ఏ పదార్థాల సమక్షంలో వాటి ప్రత్యేక వాసనను కోల్పోతాయి? ఉల్లిపాయ ముక్కలు ఏ పదార్థాల సమక్షంలో వాటి యొక్క ప్రత్యేక వాసనను కోల్పోతాయి? క్షారాల సమక్షంలోనూ తన యొక్క ప్రత్యేక వాసనను కోల్పోతాయి. లిట్మస్ ద్రావణం ఆమ్లంగా క్షారంగా లేనప్పుడు తటస్థంగా ఉన్నప్పుడు దాని సహజ సూచిక రంగు ఏంటి? లిట్మస్ ద్రావణంలో సహజ సూచిక రంగు అంటే తటస్థంగా ఉన్నప్పుడు, ఆమ్లం కాదు క్షారంలో కాదు, అలా తటస్థ ద్రావణంలో సహజ సూచిక రంగు ఎట్లా ఉంటుందంటే ఊదా రంగులో ఉంటుందన్నమాట. తటస్థంలో ఊదా రంగు. అలాగే లిట్మస్ ద్రావణాన్ని సేకరించేటటువంటి లైకేన్ మొక్క క్రింది ఏ వృక్ష విభాగానికి సంబంధించింది? తాలోఫైటా విభాగానికి సంబంధించింది అనమాట ఈ లైకెన్ మొక్క అనేది. ఆమ్ల ద్రావణాల్లో ఫినాప్థలిన్ సూచిక రంగు ఏ రంగును ప్రదర్శిస్తుంది? ఆమ్ల ద్రావణాల్లో ఫినాప్థలిన్ అనేది ఎటువంటి రంగు ప్రదర్శించదు. క్షార ద్రావణాల్లో మాత్రమే గులాబీ రంగును ఇస్తుంది. క్రింది వాటిలో ఎసిటిక్ ఆమ్లం యొక్క సరైన ఫార్ములా ఏంటి? ఎసిటిక్ ఆమ్లం అంటే CH3COOH, దీన్ని ఎసిటిక్ ఆమ్లం అంటారు. దీన్ని HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటాం. దీన్ని నైట్రిక్ ఆమ్లం అంటారు. దీన్ని H2SO4 అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం. విలీన ఆమ్లాలు లోహాలతో చర్య జరిపాయి అనుకోండి, అప్పుడు సాధారణంగా ఏ వాయువు విడుదలవుతుంది? విలీన ఆమ్లాలు లోహాలతో చర్య జరిపినప్పుడు మరి ఏ వాయువు విడుదలవుతుందంటే హైడ్రోజన్ అనేటటువంటిది విడుదలవుతుంది. నెక్స్ట్ వన్, ఆమ్లాలు లోహ కార్బోనేట్లతో లేదా లోహ హైడ్రోజన్ కార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది విడుదలవుతుంది. కార్బోనేట్లతో చర్య పొందినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువును సున్నపు నీటి గుండా పంపినప్పుడు పాల వల్లే తెల్లటి అవక్షేపంగా మారడానికి కారణమైన పదార్థం ఏంటి? కాల్షియం కార్బోనేట్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. రాగి ఆక్సైడ్ను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కరిగించినప్పుడు క్యూప్రిక్ ఆక్సైడ్ను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే HClలో కరిగించారనుకోండి. HClలో కరిగించినప్పుడు క్యూప్రిక్ ఆక్సైడ్ CuOని HClలో కరిగించారనుకోండి, అప్పుడు ఆ ద్రావణం ఏ రంగులోనికి మారుతుంది?
ఇప్పుడు ఏం ఏర్పడుతుంది? క్యూప్రిస్ క్లోరైడ్ అనేటటువంటిది ఏర్పడుతుంది కదా. సో నెక్స్ట్ H2 ఇక్కడ 2HCl అప్పుడు H2O అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే అప్పుడు ఏ రంగులోకి మారుతుందంటే నీలి ఆకుపచ్చ రంగులోనికి మారుతుందన్నమాట. లోహ ఆక్సైడ్లు సాధారణంగా ఏ రసాయన స్వభావాన్ని కలిగి ఉంటాయి? లోహ ఆక్సైడ్లు సాధారణంగా ఏ రసాయన స్వభావాన్ని కలిగి ఉంటాయంటే క్షారాలు అనమాట. అవి క్షారాలు. జింక్ లోహము సోడియం హైడ్రాక్సైడ్ అనేటటువంటి బరువైన క్షారంతో చర్య జరిపినప్పుడు ఆక్సైడ్ అనేవి క్షారం. బరువైన క్షారంతో చర్య జరిపినప్పుడు ఏర్పడేటటువంటి లవణం ఏంటి? ఈ జింక్ లోహము ఆక్సైడ్తో క్షారంతో చర్య పొందినప్పుడు ఏర్పడేటటువంటి లవణం ఏంటి? సోడియం జింకేట్. బలమైన క్షారాలు కొన్ని లోహాలతో చర్య జరిపినప్పుడు మరి హైడ్రోజన్ రిలీజ్ చేస్తాయి. దాంతోపాటు ఇక్కడ ఏర్పడింది ఏంటంటే సోడియం జింకేట్ అనేటటువంటిది ఏర్పడింది అనమాట. సోడియం జింకేట్ ఫార్ములా ఏంటంటే Na2ZnO2. ఆమ్ల ద్రావణాలు విద్యుత్తును తమ గుండా ప్రసరింపజేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఆమ్ల ద్రావణాలు తమ గుండా ఎందుకు విద్యుత్తును ప్రసరింపజేస్తాయి? ఎందుకు చేస్తాయి అంటే వాటిలో అయాన్లు అనేవి స్వేచ్ఛగా చలించడం వలన. ఆమ్లాల యొక్క ఆమ్ల ధర్మాలకు కారణమయ్యేటటువంటి అయాన్లు ఏమిటి? ఆమ్ల ధర్మాలకు కారణమయ్యే అయాన్లు ఏమిటి? హైడ్రోజన్ అయాన్లు. క్షారాల యొక్క క్షార ధర్మాలకు బాధ్యత వహించే అయాన్లు ఏంటి? హైడ్రోజన్ ఇక్కడ హైడ్రాక్సైడ్ అయాన్ అన్నమాట. ఆమ్ల ధర్మానికి బాధ్యత వహించేవి H+లు. క్షారాలు క్షార ధర్మాలకు బాధ్యత వహించేవి OH-లు. క్రింది వాటిలో వేటి యొక్క జలద్రావణాలు విద్యుత్తును తమ గుండా ప్రసరింపజేయవు? విద్యుత్తును ప్రసరింపజేసేవి ఆమ్లాలు. మరి ప్రసరింపజేయదు అంటే అది క్షారం అయి ఉండాలి, లేదా మీ ఆమ్లం కాకుండా అయి ఉండాలి. గ్లూకోజ్ మరియు ఆల్కహాల్ అనేటటువంటివి అన్నమాట. గ్లూకోజ్ మరియు ఆల్కహాల్ ద్రావణాల్లో హైడ్రోజన్ ఉన్నప్పటికీ కూడా అవి జల ద్రావణాల్లో అయాన్లుగా విడిపోవు అన్నమాట. అందువల్ల ఇవి విద్యుత్ ప్రసరణను జరపవు. ఓకేనండి, మిగతావన్నీ జరుపుతాయి. నీరు లేకుండా పొడిగా ఉన్నటువంటి HCl వాయువు లిట్మస్ కాగితం రంగును అనేది లిట్మస్ కాగితం రంగును మార్చిపోవడానికి గల కారణం ఏంటి? నీరు లేకపోతే అయాన్లు అనేటటువంటి విడిపోవు కాబట్టి, H+ అయాన్లు విడిపోవు కాబట్టి మరి లిట్మస్ పేపర్లో అక్కడ చూపించదు రంగు మార్పు అనేది. అన్ని ఆమ్లాలలో కూడా ఉమ్మడిగా ఉండే మూలకం ఏంటి? అన్ని ఆమ్లాలలో ఉండేది ఏంటి అంటే హైడ్రోజన్ అనేది ఉంటుందన్నమాట. H+ అయాన్లు ఉంటాయి కాబట్టి. గాఢ ఆమ్లానికి లేదా క్షారానికి నీటిని కలిపి విలీనం చేసే ప్రక్రియ ఏ రసాయన చర్యకు ఉదాహరణ? చూడండి, గాఢ ఆమ్లానికి లేదా క్షారానికి నీటిని కలిపి విలీనం చేసే ప్రక్రియ అనేది ఉష్ణ మోచక చర్య అన్నమాట. అందుకే ఎల్లప్పుడూ ఆమ్లానికి నీటిని నేరుగా కలపకూడదు. నీటికే ఆమ్లాన్ని కొద్దిగా కలుపుతూ ఉండాలి. నీటికే కొంత నీరు తీసుకొని దాంట్లో ఆమ్లాన్ని కొద్దిగా కలపాలి తప్ప ఆమ్లానికి నీటిని కలపకూడదు. ఇది ఒక ఉష్ణ మోచక చర్య అన్నమాట. ఉష్ణాన్ని విడుదల చేసే చర్య కాబట్టి. pH అనేటటువంటి పదంలో P అనే అక్షరం జర్మన్ భాషలోని ఏ పదాన్ని సూచిస్తుంది? అంటే పొటెన్స్ అనేటటువంటి పదాన్ని సూచిస్తుంది. మరి దీనికి సాధారణ అర్థం ఏంటంటే సామర్థ్యం. పొటెన్స్ అంటే అర్థం సామర్థ్యం అని అర్థం. ఆమ్ల ద్రావణాల యొక్క pH విలువ ఎల్లప్పుడూ కూడా ఏ పరిధిలో ఉంటుంది? ఆమ్ల ద్రావణాల యొక్క pH విలువ అనేది ఎట్లా ఉంటుంది? అది 0 కంటే ఎక్కువగా ఉంటుంది, 0 కంటే ఎక్కువగాను, 7 కంటే తక్కువగాను ఉంటుందన్నమాట. pH విలువ అనేది 0 కంటే ఎక్కువగాను, 7 కంటే తక్కువగా ఉంటే అవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉన్నట్లు. ఒక ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ల గాఢత H+ యొక్క గాఢత 10⁻⁴ అయితే ఆ ద్రావణంలోని హైడ్రాక్సిల్ అయాన్ల గాఢత ఎంత ఉంటుందంటే 10⁻⁻10 మోల్స్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. 10⁻⁻10 మోల్స్ అనేటటువంటిది ఉంటుంది. అయాన్ల లబ్ధం ప్రకారం ఎట్లా ఉంటుందంటే H+ ఇంటూ OH- ఈ రెండు ఈక్వల్స్ టు 10⁻⁻14.
కాబట్టి ఈ 2 -14 రావాలంటే మరి ఇక్కడ మనకి H+ ఆల్రెడీ ఇచ్చారు. OH- అనేటటువంటిది 10⁻⁻10 ఉన్నప్పుడు మనకి 10⁻⁻14 అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, pH స్కేల్ను మొట్టమొదటిసారిగా కనుగొని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? సోరెన్సన్ కనుక్కోవడం జరిగింది. ఒక ద్రావణం యొక్క pH విలువ 7 నుండి 14 వైపు పెరుగుతుంది అనుకోండి. 7 నుంచి అంటే 7 దాటిపోయింది, 7 లోపు ఉంటే ఆమ్లాలు, 7 నుండి 14 వైపు పెరుగుతూ ఉంటే అది దేన్ని సూచిస్తుంది అంటే OH అయాన్ల గాఢత యొక్క పెరుగుదలను సూచిస్తుంది. అంటే క్షార బలం పెరుగుతా. 7 దాటిపోయిందంటే అవి క్షారాన్ని సూచిస్తాయి అన్నమాట. భోజనానికి ముందు మరియు భోజనం తర్వాత మానవ లాలాజలం యొక్క స్వభావం వరుసగా. భోజనానికి ముందు భోజనం తర్వాత మానవ లాలాజలం యొక్క స్వభావం వరుసగా. భోజనానికి ముందు ఎట్లా ఉంటుంది? క్షారయుతంగా ఉంటుంది. భోజనం తర్వాత ఆమ్లయుతంగా ఉంటుంది. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. అంటే భోజనానికి ముందే క్షారయుతంగా అంటే 7.6 ఎట్లా ఉంటుంది. భోజనం తర్వాత 6.4 నుంచి 6.9 మధ్యలో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా క్షారము ఆమ్లము ఉంటుంది. మానవ రక్తం మరియు స్వచ్ఛమైనటువంటి నీటి యొక్క pH విలువ ఎంత? మానవ రక్తము మరియు స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ ఎంత? 7.4 అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో బలహీనమైనటువంటి ఆమ్లానికి ఉదాహరణ ఏమిటి? క్రింది వాటిలో బలహీనమైనటువంటి ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లమా, HCl లేకపోతే ఇది బలమైనదే, ఇది బలమైనదే, ఇది కూడా బలమైనదే. ఈ గ్లూకోజ్ అనేటటువంటిది బలహీనమైనటువంటిది. యాంటాసిడ్, ఎస్టిక్ యాసిడ్ అనేటటువంటిది ఎస్టిక్ ఆమ్లం, సారీ ఫర్ దట్, గ్లూకోజ్ కాదు, అదే ఎస్టిక్ ఆమ్లం అనేటటువంటిది అన్నింటికంటే బలహీనమైనటువంటి ఆమ్లం అన్నమాట. నెక్స్ట్ వన్, బలమైనటువంటి ఆమ్లము మరియు బలహీనమైనటువంటి క్షారము పరస్పర చర్య జరిపింది అనుకోండి, అప్పుడు ఎలాంటి లవణము ఏర్పడుతుంది? బలమైన ఆమ్లము బలహీనమైన క్షారము పరస్పర చర్య జరిపినప్పుడు ఎలాంటి లవణం ఏర్పడుతుంది అంటే ఆమ్ల లవణం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆమ్ల లవణం. మన నిత్య జీవితంలో తాగేటటువంటి కాఫీ సాధారణంగా ఏ స్వభావం కలిగి ఉంటుంది మరియు దాని సుమారు pH విలువ ఎంత? మనం నిత్యంగా తాగేటటువంటి కాఫీ అనేది ఏ స్వభావం కలిగి ఉంటుందంటే ఇది ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. ఆమ్ల స్వభావం, దాని యొక్క pH విలువ 5 అన్నమాట. ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది, దాని యొక్క pH విలువ 5. క్రింది వానలో బలహీనమైనటువంటి క్షారానికి ఉదాహరణ ఏంటి? బలహీనమైనటువంటి క్షారానికి ఉదాహరణ చూసుకున్నట్లయితే సోడియం హైడ్రాక్సైడ్ బలమైన క్షారమే, మరి పొటాషియం కూడా బలమైన క్షారమే. ఇక్కడ ఇచ్చారు చూడండి, అమోనియం హైడ్రాక్సైడ్ అనేది బలహీనమైనటువంటి క్షారం. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో జీర్ణరసం యొక్క సుమారు pH విలువ ఎంత? జీర్ణరసం యొక్క సుమారు pH విలువ ఎంత? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. జీర్ణరసం యొక్క శరీరంలో జీర్ణరసం యొక్క సుమారు pH విలువ 1.2 అన్నమాట. pH విలువ 1.2. మానవ శరీరం సాధారణంగా ఏ pH పరిధి లోపల ఆరోగ్యకరంగా పనిచేస్తుంది? మానవ శరీరం సాధారణంగా ఏ pH పరిధి లోపల ఆరోగ్యకరంగా పనిచేస్తుంది? 7.0 నుంచి 7.8 ఇంత pH. మానవ శరీరం సాధారణంగా 7.0 నుంచి 7.8 pH పరిధి లోపల ఆరోగ్యకరంగా పనిచేస్తుంది అన్నమాట. శుక్రగ్రహం యొక్క వాతావరణం ఏ ఆమ్లం యొక్క దట్టమైన పసుపు రంగు మేఘాలతో రూపొందించబడింది? సల్ఫ్యూరిక్ ఆమ్లం. నోటిలోని pH విలువ ఎంతకంటే తగ్గితే దంతక్షయం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. నోటిలోని pH విలువ ఎంతకంటే తగ్గిందనుకోండి అప్పుడు దంతక్షయం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. 5.5 కంటే తగ్గిందనుకోండి అప్పుడు దంతక్షయం అనేటటువంటిది ప్రారంభమవుతుంది అన్నమాట. మానవ శరీరంలో అత్యంత గట్టిదైనటువంటి భాగం దంత ఎనామెల్ క్రింది ఏ రసాయన పదార్థంతో తయారవుతుంది? దంత ఎనామిల్ అనేటటువంటిది ఏ రసాయనంతో తయారవుతుందంటే కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం హైడ్రాక్సీ అపటైట్తో తయారవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, తేనెటీగ కుట్టినప్పుడు విడుదలయ్యే ఫార్మిక్ ఆమ్లం వల్ల కలిగే నొప్పి, దురద నుండి ఉపశమనం పొందడానికి దేనిని ఉపయోగిస్తారు? వంట సోడా వంటి బలహీనమైనటువంటి క్షారాన్ని ఉపయోగిస్తారు.
వంట సోడా వంటి బలహీనమైన మనం తీసుకునే ఆహారంలోని కార్బోహైడ్రేట్లు విడిపోయి గ్లూకోజ్గా మారి శరీర కణంలోని ఆక్సిజన్తో కలిసి శక్తిని ఇచ్చే మన శరీరంలోని శ్వాసక్రియ అనేది ఏ రకమైన చర్య. చూడండి, శ్వాసక్రియలో గ్లూకోజ్ విచ్ఛిన్నమయ్యి శరీరానికి కావలసిన శక్తి విడుదలవుతుంది కదా. కాబట్టి శ్వాసక్రియ అనేటటువంటిది ఒక ఉష్ణమోచక చర్య. ఉష్ణ శక్తి విడుదలవుతుంది కాబట్టి ఉష్ణమోచక చర్య. సున్నపరాయిని అంటే CaCO3 అంటారు. సున్నపరాయిని వేడి చేసినప్పుడు అది పొడి సున్నం CaO మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడిపోవడానికి ఉష్ణాన్ని గ్రహిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ చర్యను ఏమంటారు? ఉష్ణాన్ని గ్రహిస్తుంది అనమాట ఇక్కడ విడిపోయేటప్పుడు. మరి ఉష్ణాన్ని గ్రహించేటటువంటి ఈ చర్యను ఏమంటారంటే ఉష్ణగ్రాహక చర్య అని అంటారు. సిల్వర్ క్లోరైడ్ AgCl లేదా సిల్వర్ బ్రోమైడ్ AgBr సూర్యకాంతి సమక్షంలో వియోగం చెందేటటువంటి చర్యలను ఏమంటారు? సూర్యకాంతి సమక్షంలో వియోగం చెందేటటువంటి ఈ చర్యలను ఏమంటారు? కాంతి రసాయన వియోగ చర్యలు అంటారు. కాంతి సమక్షంలో కాబట్టి కాంతి రసాయన వియోగ చర్యలు అంటారు. నీటి గుండా విద్యుత్ ప్రవాహాన్ని పంపినప్పుడు అది హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులుగా విడిపోయేటటువంటి ప్రక్రియను ఏమంటారు? నీటి గుండా విద్యుత్ ప్రవాహాన్ని పంపినప్పుడు అది హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లుగా రెండుగా విడిపోతుంది కదా. ఈ విడిపోయేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే నీటి విద్యుత్ విశ్లేషణ అంటారు. ఒక రసాయన చర్యలో ఒక మూలకం యొక్క స్థానాన్ని దానికంటే ఎక్కువ చర్యాశీలత గల మరొక మూలకం ఆక్రమించడాన్ని ఏమంటారు? చూడండి, ఒక రసాయన చర్యలో ఒక మూలకం యొక్క స్థానాన్ని దానికంటే ఎక్కువ చర్యాశీలత కలిగినటువంటి మరొక మూలకం ఆక్రమించడాన్ని ఏమంటారు? రసాయన స్థానభ్రంశ చర్య అంటారు. రెండు క్రియాజనకాల మధ్య అయాన్ల మార్పిడి జరిగి రెండు కొత్త సమ్మేళనాలు ఏర్పడేటటువంటి చర్యలను ఏమంటారు? రెండు క్రియాజనకాల మధ్య అయాన్ల మార్పిడి జరిగి రెండు కొత్త సమ్మేళనాలు ఏర్పడే చర్యలను ఏమంటారు? రసాయన ద్వంద్వ స్థానభ్రంశ చర్యలు అంటారు. రెండు క్రియాజనకాల మధ్య అయాన్ల మార్పిడి జరిగి రెండు కొత్త సమ్మేళనాలు ఏర్పడితే రసాయన ద్వంద్వ స్థానభ్రంశ చర్యలు అంటారు. ఈ రెండు రసాయన సమ్మేళనాలు ఏం చేస్తాయంటే వాటి మధ్య ఉండే ధన రుణ అయాలను పరస్పరం మార్చుకోవడం జరుగుతుందన్నమాట. రసాయన చర్యలలో కరగని ఘనపదార్థం ఏర్పడితే ఆ పదార్థాన్ని మరియు ఆ చర్యను ఏమంటారు? కరగని ఘనపదార్థం అనేది ఏర్పడింది అనుకోండి, దాన్నే అవక్షేపం లేదా అవక్షేపణ చర్య అని అంటారు. ఒక రసాయన చర్యలో ఒక పదార్థానికి ఆక్సిజన్ కలవడం లేదా హైడ్రోజన్ను కోల్పోవడం, ఆక్సిజన్ కలవడం లేదా హైడ్రోజన్ని కోల్పోయింది అనుకోండి, మరి ఆ చర్యను ఏమంటారు? ఆక్సిజన్ కలవడమైనా హైడ్రోజన్ కోల్పోవడమైనా. ఆక్సిజన్ కలవడం ఏమవుతుందంటే ఆక్సీకరణం అవుతుంది. అంటే ఆ కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ కలుస్తుంది అంటే అక్కడ ఆక్సీకరణం. ఆక్సిజన్ కోల్పోవడం లేదా హైడ్రోజన్ గ్రహించడం అయితే క్షయకరణం అవుతుంది అన్నమాట. రాగి పొడిని చైనా డిష్లో ఉంచి వేడి చేసినప్పుడు అది గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి ఏ రంగు గల కాపర్ ఆక్సైడ్గా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ అడిగేది ఏంటి? కాపర్ ఆక్సైడ్ అనేది ఏ రంగులో ఉంటుంది అని. కాపర్ ఆక్సైడ్ అంటే క్యూప్రిక్ ఆక్సైడ్ అనమాట. CuO అనేటటువంటిది ఒక పొరలాగా ఏర్పడుతుంది అనమాట ఉపరితలం మీద. మరి ఈ పొర నల్లని రంగులో ఉంటుందన్నమాట. ఇది నల్లని పొర ఏర్పడుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నల్లని కాపర్ ఆక్సైడ్ పైకి హైడ్రోజన్ వాయువును పంపినప్పుడు ఈ నల్లని కాపర్ ఆక్సైడ్ పైకి హైడ్రోజన్ వాయువును పంపించారనుకోండి, అది ఆక్సిజన్ను కోల్పోయి తిరిగి గోధుమ రంగుగా మారేటటువంటి ఈ వ్యతిరేక చర్యను ఏమంటారు? చూడండి, ఇక్కడ అడిగేది ఏంటంటే హైడ్రోజన్ వాయువును పంపినప్పుడు ఆక్సిజన్ని కోల్పోతుంది. ఆక్సిజన్ని గ్రహిస్తే ఆక్సీకరణ చర్య. మరి ఆక్సిజన్ని కోల్పోతుంది హైడ్రోజన్ని గ్రహిస్తుంది అంటే ఎక్కడ ఆ చర్యను ఏమంటారంటే క్షయకరణ చర్య అని అంటారు. ఆక్సిజన్ కోల్పోవడాన్ని తొలగించడాన్ని, హైడ్రోజన్ కలవడాన్ని క్షయకరణం అని అంటారనమాట. ఒక రసాయన చర్యలో ఆక్సీకరణం మరియు క్షయకరణం రెండూ కూడా ఒకేసారి సంభవించాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే రెడాక్స్ చర్యలు అంటారు. రెడాక్స్ చర్య అంటే ఆక్సీకరణ క్షయకరణ చర్య అంటారు. అంటే ఒక చర్యలో ఒక పదార్థం ఆక్సీకరణం మరొక పదార్థం క్షయకరణం జరిగే సమయంలో పరస్పరం ఆ రెండింటి మధ్య జరుగుతుంది కదా ఆక్సీకరణ క్షయకరణ చర్య, దాన్ని రెడాక్స్ చర్యలు అంటారు. ఇనుము వాతావరణంలోని తేమ మరియు ఆక్సిజన్తో చర్య జరిపి గోధుమ రంగు పొరగా మారేటటువంటి ఈ ప్రక్రియను ఏమంటారు? గోధుమ రంగు పొరగా ఏర్పడేటటువంటి ఈ ప్రక్రియనే తుప్పు పట్టడం లేదా క్షయం అంటారు. మరి తుప్పుని 2Fe2
O3 అని అంటారు. 2Fe2O3గా చెప్తారన్నమాట. ఇనుము తుప్పు పట్టకుండా ఉండడానికి దానిపై జింకు లోహపు పల్చని పొరను పూసేటటువంటి పద్ధతిని ఏమంటారు? ఇనుము తుప్పు పట్టకుండా దానిపైన జింకు లోహాన్ని పల్చని పొరగా పూసేటటువంటి పద్ధతిని గాల్వనైజేషన్ అని అంటారు. గాల్వనైజేషన్. నూనె లేదా కొవ్వు పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల ఆక్సీకరణం చెంది వాసన మరియు రుచి మారిపోవడాన్ని ఏమంటారు? నూనె లేదా కొవ్వు పదార్థాలు అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల ఆక్సీకరణం చెందిపోయి వాసన మరియు రుచి మారిపోవడాన్ని ఏమంటారు? దాన్నే మురిగిపోవడం అని అంటారు. రెన్సిడిటీ అంటారు. రెన్సిడిటీ. బంగాళదుంప చిప్స్ తయారీదారులు చిప్స్ ఆక్సీకరణం చెంది మురిగిపోకుండా ఉండడానికి ప్యాకెట్లలో ఏ వాయువును నింపుతారు? నైట్రోజన్ వాయువుని నింపుతారు. నైట్రోజన్ వాయువు. ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెందకుండా వాడేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లకు ఉదాహరణ ఏమిటి? ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెందకుండా వాడేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లకు ఉదాహరణ ఏమిటి? BHA అంటే బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్, అదొకటి బ్యూటైలేటెడ్ హైడ్రాక్సిటోలిన్. BHA అలాగే BHT అనేటటువంటివి. కాంతివంతమైనటువంటి ఉపరితలం కలిగి ఉండి కాంతిని పరావర్తనం చేయగలిగే లోహాల ధర్మాన్ని ఏమంటారు? ద్యుతి గుణం అని అంటారు. ద్యుతి గుణం. ద్యుతి అంటే మెరుపుదనం అన్నమాట. లోహాలలో ఉత్తమ విద్యుత్ వాహకతను తన గుండా కరెంట్ను అత్యంత వేగంగా ప్రదర్శించే లోహం ఏంటి? చూడండి, లోహాలలో ఉత్తమ విద్యుత్ వాహకతను అంటే తన గుండా కరెంటును అత్యంత వేగంగా ప్రసరింపజేసేటటువంటి గుణం అన్నమాట. అట్లాంటి వాహకతను ప్రదర్శించేటటువంటి లోహం ఏంటి? వెండి అన్నమాట. వెండి అత్యంత అంటే విద్యుత్తుని ప్రసరింపజేయడానికి ఉత్తమమైనది. సిల్వర్ అంటే క్రింది లోహాలలో ద్రవస్థితిలో ఉండడం వల్ల ధ్వని గుణాన్ని ప్రదర్శించని లోహం ఏంటి? అంటే లోహాలన్నీ ధ్వని గుణాన్ని ప్రదర్శిస్తాయి, కానీ అది ద్రవస్థితిలో ఉండడం వల్ల మాత్రమే ధ్వని గుణాన్ని ప్రదర్శించదు. అటువంటిది ఏది అంటే పాదరసం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండడం వల్ల అది ధ్వని గుణాన్ని, శబ్దాన్ని ఉత్పత్తి చేయదు. ఒక సుత్తితో ఇనుప మేకును గట్టిగా పలుమార్లు కొట్టినప్పుడు అది పలచని రేకుగా మారుతుంది. దీన్ని లోహాల యొక్క ఏ ధర్మం అని అంటారు? దీనినే స్థరణీయత అంటారు. పల్చని రేకుగా మారడం స్థరణీయత, తీగగా మారేటటువంటి లక్షణాన్ని తాంతవత అంటారు. లోహాలకు గల తాంతవత లక్షణం కారణంగా వీటిని ఆభరణాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. బంగారం మరియు వెండి. ద్యుతిగుణం, ధ్వనిగుణం, తాంతవత, స్థరణీయత, ఉష్ణ విద్యుత్ వాహకత వంటి ధర్మాలు ఏ మాత్రం లేనటువంటి అంటే అటువంటి ధర్మాలను ప్రదర్శించవు. ఏంటేంటి అంటే కార్బను, ఆక్సిజన్, సల్ఫరు వంటి పదార్థాలను ఏమంటారు? ఇటువంటివి ప్రదర్శించట్లేదు అంటే ఇవి అలోహాలని అర్థం. లోహాలన్నీ కూడా ఇటువంటి లక్షణాలని కలిగి ఉంటాయి, అలోహాలు కలిగి ఉండవు. సో ఆక్సిజన్, సల్ఫరు, కార్బన్ డైఆక్సైడ్ అనేవి అలోహాలను గుర్తుపెట్టుకోండి. సల్ఫర్ డైఆక్సైడ్ నీటిలో కరిగినప్పుడు ఈ క్రింది వానిలో ఏది ఏర్పడుతుంది? సల్ఫర్ డైఆక్సైడ్ నీటిలో కరిగినప్పుడు క్రింది వానిలో ఏది ఏర్పడుతుంది? ఏంటి ఏర్పడుతుందంటే సల్ఫ్యూరస్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సల్ఫ్యూరస్ అంటే H2SO3 అన్నమాట. సల్ఫ్యూరస్ ఆమ్లం అనేటటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏ ఆమ్లం నీటి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తుంది? నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోనికి మార్చేటటువంటిది ఏంటి? సల్ఫ్యూరస్ ఆమ్లమే, H2SO3. నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మార్చేది H2SO3, ఎందుకంటే ఆమ్ల స్వభావం కలది కాబట్టి. సోడియం లోహాన్ని క్రింది ఏ ద్రవంలో నిల్వ ఉంచుతారు? సోడియం లోహాన్ని ఎందులో నిల్వ ఉంచుతారు అంటే కిరోసిన్లో నిల్వ ఉంచుతారు. సోడియంను కిరోసిన్లో నిల్వ ఉంచుతారు, ఎందుకంటే ఇది గాలిలోను మరియు నీటిలోను రెండింటిలో కూడా తీవ్రంగా చర్య జరుపుతుంది కాబట్టి, మరి ఈ చర్యలో అధిక ఉష్ణం విడుదలవుతుంది కాబట్టి దీన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారనమాట. భాస్వరం అనేటటువంటి అలోహాన్ని గాలి తగలకుండా దేనిలో నిల్వ చేస్తారు? భాస్వరం అనేటటువంటిది గాలిలో చర్య జరుపుతుంది. మరి భాస్వరం అన్న ఒకటే కాబట్టి అనేది అధిక చర్యశీలత కలిగినటువంటి అలోహం. ఇది అలోహం అండి. మరి ఈ అలోహము గాలి తగిలితే మండుతుంది కాబట్టి దీన్ని వాతావరణంలో ఆక్సిజన్ తగలకుండా నీటిలో నిల్వ చేస్తారు. భాస్వరాన్ని నీటిలో నిల్వ చేస్తారు. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు సాధారణంగా ఏ వాయువు విడుదలవుతుంది? లోహాలు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు సాధారణంగా ఏ వాయువు విడుదలవుతుంది? హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. హైడ్రోజన్ వాయువే విడుదలవుతుంది.
సోడియం హైడ్రాక్సైడ్తో జింక్ లోహం చర్య జరిపినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్తో జింక్ లోహం చర్య జరిపినప్పుడు ఏమి ఏర్పడుతుందంటే సోడియం జింకేట్ ఏర్పడుతుంది. సోడియం జింకేట్ అంటే ZnO2 అన్నమాట. సోడియం జింకేట్ అంటే ZnO2, కొంచెం హైడ్రోజన్ వాయువు కూడా రిలీజ్ అవుతుంది. క్రింది వానిలో గాలితో అస్సలు చర్య జరపని అలోహాలు ఏమిటి? గాలితో అస్సలు చర్య జరపవు అవి. అటువంటి అలోహాలు ఏమిటి అంటే తుప్పు పట్టము. ఏంటి అంటే బంగారము మరియు ప్లాటినం అనేటటువంటివి గాలితో అస్సలు చర్య జరపవు అన్నమాట. ఒక రసాయన చర్యలో ఒక మూలకం మరొక మూలకాన్ని దాని సమ్మేళనం నుండి స్థానభ్రంశం చెందిస్తే ఆ చర్యను ఏమంటారు? ఒక రసాయన చర్యలో ఒక మూలకం మరొక మూలకాన్ని దాని సమ్మేళనం నుండి స్థానభ్రంశం చెందిస్తే ఆ చర్యను ఏమంటారు? ఆ చర్యనే స్థానభ్రంశ చర్య అని అంటారు. స్థానభ్రంశ చర్య. కాపర్ సల్ఫేట్ ద్రావణానికి జింకు ముక్కలను కలిపారనుకోండి. కాపర్ సల్ఫేట్ ద్రావణానికి జింకు ముక్కల్ని కనుక కలిపితే ఏ రంగు అవక్షేపం ఏర్పడుతుంది? మరి కలిపినప్పుడు ఏమవుతుందంటే స్థానభ్రంశం చెందిస్తుందన్నమాట. రాగిని స్థానభ్రంశం చెందిస్తుంది. అప్పుడు నీలం రంగు ద్రావణము రంగు లేనిదిగా మారి ఎరుపు రంగు గల రాగి అవక్షేపం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఎరుపు రంగు గల అవక్షేపం అనేటటువంటిది ఏర్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అత్యంత అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహం ఏంటి? లోహం అయి ఉండాలి, అధిక చర్యాశీలత కలిగి ఉండాలి. ద రైట్ ఆన్సర్ ఈజ్ పొటాషియం. పొటాషియం అనేది అత్యంత చర్యాశీలత కలిగినటువంటిది. బంగారం అనేటటువంటిది అత్యల్ప చర్యాశీలత కలిగినటువంటిది. గుర్తుపెట్టుకోండి. అత్యల్ప అయితే బంగారం, అత్యధిక అయితే పొటాషియం. జింక్, ఇనుము, రాగి లోహాలు చర్యాశీలతలు సరైన అవరోహణ క్రమం ఏంటి? చర్యాశీలతల యొక్క సరి అయిన అవరోహణ క్రమం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే జింక్కి ఎక్కువగా ఉంటుంది అన్నింటికంటే చర్యాశీలత జింక్ ఎక్కువ, తర్వాత ఫెర్రస్, తర్వాత కాఫర్ అన్నమాట. అన్నింటికంటే జింక్ చర్యాశీలత ఎక్కువ, తర్వాత ఫెర్రస్, తర్వాత కాఫర్. ఐరన్ సల్ఫేట్ ద్రావణానికి కాఫర్ ముక్కలను కలిపినప్పుడు జరిగే మార్పు ఏమిటి? ఐరన్ సల్ఫేట్ ద్రావణానికి కాఫర్ ముక్కలను కనుక కలిపారనుకోండి, అంటే ఇనుములో కాఫర్ కలిపితే అప్పుడు జరిగేటటువంటి మార్పు ఏంటి? ఏం జరుగుతుంది అంటే రాగి అనేటటువంటిది చర్యాశీలత ఇనుము కంటే తక్కువ కదా. ఇనుము కంటే రాగి చర్యాశీలత తక్కువ కాబట్టి మరి అక్కడ ఎక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చెందించలేదు కదా. అందువలన అక్కడ ఎటువంటి చర్య కూడా జరగదు. మొక్కలు ఎదుగుదలకు వాడేటటువంటి ఎరువులలో క్రింది ఏ అలోహాలను ఉపయోగిస్తారు? మొక్కల ఎదుగుదలకు వాడే ఎరువులలో ఉపయోగించేటటువంటి అలోహాలు ఏమిటి? నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ లేదా భాస్వరం. నీటి శుద్ధి ప్రక్రియలో ఈ క్రింది ఏ అలోహాన్ని ఉపయోగిస్తారు? నీటి శుద్ధి ప్రక్రియలో ఉపయోగించేటటువంటి అలోహం ఏంటంటే క్లోరిన్ అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తారు. గాయాలపై యాంటీసెప్టిక్గా పూసేటటువంటి ఊదా రంగు ద్రావణంలో ఉండేటటువంటి అలోహం ఏంటి? గాయాలపై యాంటీసెప్టిక్గా పూసేటటువంటి ఊదా రంగు ద్రావణంలో ఉండేటటువంటి అలోహం ఏమిటి? అయోడిన్ని పూస్తారు కాబట్టి అయోడిన్. మానవ శరీరంలో ఉండే ఇనుములో ఎక్కువ భాగం సుమారు 70% అనేది ఎక్కడ ఉంటుంది? ఇనుము అనేటటువంటిది ఎక్కువగా ఉండేటటువంటిది ఎక్కడ? ఎర్ర రక్త కణాలలోనే మరి ఐరన్ అనేటటువంటి కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి హీమోగ్లోబిన్లో. ప్రకృతిలో సహజంగా ఏర్పడినటువంటి మూలకాలు ఎన్నింటికంటే ఎక్కువగా ఉన్నాయి? ప్రకృతిలో సహజంగా లభించే మూలకాలంటే 100 కంటే ఎక్కువగా ఉన్నాయి. ఏర్పడిన మూలకాలు 94 కంటే ఎక్కువగా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా 94, 100 కాదు, 94 కంటే ఎక్కువగా ఉన్నాయి. లోహాలు మరియు అలోహాలు రెండింటి ధర్మాలను ప్రదర్శించేటటువంటి పదార్థాలను ఏమంటారు? లోహ ధర్మాలు, అలోహ ధర్మాలు రెండింటినీ ప్రదర్శించే పదార్థాలను ఏమంటారు? రెండింటినీ ప్రదర్శించే పదార్థాలని అర్ధలోహాలు అంటారు. క్రింది లోహాలలో ఏవి అధమ ఉష్ణవాహకాలుగా పనిచేస్తాయి? అంటే తక్కువ ఉష్ణవాహకాలు, తమ గుండా విద్యుత్తుని ఉష్ణాన్ని ఎక్కువగా ప్రసరించనీయవు. అట్లాంటివి ఏవి అంటే సీసము మరియు పాదరసము అనేటటువంటివి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండేటటువంటి ఏకైక అలోహం ఏంటి? ఇక్కడ లోహం అడగల. అలోహం ఏంటి అంటే బ్రోమిన్. లోహం అడిగారనుకోండి పాదరసం అవుతుంది. లోహం అయితే పాదరసం, అలోహం అయితే బ్రోమిన్.
మన అరచేతిలో ఉంచినప్పుడు శరీర ఉష్ణోగ్రతకే కరిగిపోయే అల్ప ద్రవీభవన స్థానాలు కలిగినటువంటి లోహాలేంటి? మన అరచేతిలో ఉంచామనుకోండి చిన్న శరీర ఉష్ణోగ్రతకే కలిగిపోతాయి అన్నమాట. అటువంటివి గాలియము మరియు సీజియం మరి అనేటటువంటివి లోహాలే, గుర్తుపెట్టుకోండి. అవి రెండు కూడా లోహాలే. సాధారణంగా అలోహాలకు మెరుపు ఉండదు. కానీ మెరిసే స్వభావం ద్యుతిగుణం కలిగినటువంటి అలోహం ఏంటి? మామూలుగా అయితే అలోహాలకు మెరుపు ఉండదు, కానీ ఇది మెరుస్తుంది. ఏంటి అది అంటే అయోడిన్ అనేది మెరుస్తుంది. క్రింది అలోహ రూపాంతరాలలో విద్యుత్ వాహకతను ప్రదర్శించేటటువంటి పదార్థం ఏంటి? విద్యుత్ వాహకత. అలోహాలు యాక్చువల్గా విద్యుత్ వాహకత ప్రదర్శించవు, కానీ ఈ అలోహం అనేది విద్యుత్ వాహకత ప్రదర్శిస్తుంది. ఏంటి అంటే గ్రాఫైట్ అనేది విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తుంది. ఎందుకంటే బ్యాటరీలో దొరుకుతుంది కదా. కత్తితో సులభంగా కోయగలిగేంత మృదువుగా ఉండే క్షారలోహం ఏంటి? కత్తితో సులువుగా కోయగలిగేంత మృదువుగా ఉంటుందంట. అంత స్మూత్గా ఉండేటటువంటి క్షారలోహాలు ఏంటంటే లిథియము, సోడియం, పొటాషియం. ఇవి కత్తితో మనం కోయగలం అన్నమాట, అంత మృదువైనవి. ఇవి అల్ప సాంద్రత, అల్ప ద్రవీభవన స్థానాలు కలిగి ఉంటాయి అన్నమాట. రాగిని గాలిలో వేడి చేసినప్పుడు ఆక్సిజన్తో చర్య జరిపి ఏర్పడేటటువంటి నల్లని పదార్థం ఏమిటి? రాగిని గాలిలో వేడి చేసినప్పుడు ఆక్సిజన్తో చర్య జరిపి ఏర్పడేటటువంటి నల్లని పదార్థం ఏంటి? కాపర్ ఆక్సైడ్, క్యూప్రిక్ ఆక్సైడ్ అంటారు. ఇది నల్లగా ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ అది. దీని యొక్క ఫార్ములా ఎట్లా వస్తుందంటే 2Cu + O2. అప్పుడు ఏమవుతుంది? దానికి 2Cu అనేది వస్తుంది. ఈ 2 పక్కన పెడితే CuO అనేటటువంటిది క్యూప్రిక్ ఆక్సైడ్ అనమాట. ఆమ్లాలు మరియు క్షారాలు రెండింటిలోనూ చర్య జరిపి లవణము, నీరు. ఆమ్లాలు మరియు క్షారాలు రెండింటితోనూ చర్య జరిపి లవణము, నీరును ఇచ్చేటటువంటి లోహ ఆక్సైడ్లు ఏమంటారు? ఇటువంటి లోహ ఆక్సైడ్లను ఏమంటారంటే ద్విభావ ఆక్సైడ్లు, ఎంఫోటెరిక్ ఆక్సైడ్స్ అని అంటారనమాట. అల్యూమినియం ఆక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు ఏర్పడే లవణం ఏంటి? అల్యూమినియం ఆక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు ఏర్పడేటటువంటి లవణం ఏమిటి? సోడియం అల్యూమినేట్ అనేది లవణం ఏర్పడుతుంది. నీటిలో కరిగేటటువంటి లోహ ఆక్సైడ్లను ఏమని పిలుస్తారు? ఆల్కలీలు అంటారు. ఆల్కలీలు అంటే క్షారాలు అనమాట. ఆల్కలీలు అంటారనమాట. నెక్స్ట్ వన్, అల్యూమినియంపై దట్టమైనటువంటి ఆక్సైడ్ పొర ఏర్పరిచేటటువంటి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియను ఏమంటారు? అల్యూమినియం పైన ఆక్సైడ్ పొరను ఏర్పరిచే విద్యుత్ విశ్లేషణ ప్రక్రియనే యానోడీకరణం అంటారు. యానోడీకరణం అంటే అక్కడ అల్యూమినియం వస్తువుని దీన్ని యానోడ్గా తీసుకుంటారు. మరి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసుకుంటారు. ఆమ్లంతో విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడే దానిపైన ఆక్సైడ్ పొర అనేది ఏర్పడుతుంది. సో ఇలా ఏర్పాటు చేయడాన్ని యానోడీకరణం అంటారు. సాధారణ ఉష్ణోగ్రత వద్ద మెగ్నీషియం, అల్యూమినియం, జింక్ వంటి లోహాలపై ఏర్పడే ఆక్సైడ్ పొరల వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? లోహం మరింత ఆక్సీకరణం చెందకుండా కాపాడుతుంది. లోహం అనేటటువంటిది మరింత ఆక్సీకరణం తుప్పు పట్టకుండా కాపాడుతుంది అన్నమాట. జింక్ అనేటటువంటిది మరి పొరలా ఏర్పరచడం వల్ల. ఇచ్చిన లోహాలపై అధిక చర్యాశీలత కలిగి ఉండి, అత్యధిక చర్యాశీలత కలిగి ఉండాలి. చల్లని నీటిలో కూడా అత్యంత తీవ్రంగా చర్య జరిపేటటువంటి లోహాల జంట ఏమిటి? అత్యధిక చర్యాశీలత కలిగి ఉండాలి. చల్లని నీటిలో కూడా చర్య జరిపేవి ఏంటి అంటే పొటాషియం మరియు సోడియం అనేవి. సోడియం. అందువల్లే వాటిని కిరోసిన్లో నిల్వ చేస్తారు. లోహాలు నీటితో చర్య జరిపినప్పుడు సాధారణంగా ఏ వాయువుని విడుదల చేస్తాయి? లోహాలు నీటితో చర్య జరిపినప్పుడు మరి H2Oతో చర్య జరిపినప్పుడు ఏ వాయువుని రిలీజ్ చేస్తాయంటే హైడ్రోజన్ వాయువుని రిలీజ్ చేస్తాయి అన్నమాట. కాల్షియం లోహము నీటితో చర్య జరిపినప్పుడు అది నీటిపై తేలడానికి గల కారణం ఏంటి? కాల్షియం లోహం అనేది నీటితో చర్య జరిపింది అనుకోండి, అప్పుడు కాల్షియం అనేది నీటిలో తేలుతుందన్నమాట. ఎందుకు తేలుతుంది? విడుదలైనటువంటి హైడ్రోజన్ వాయువు బుడగలు లోహ ఉపరితలానికి అంటుకోవడం వల్ల ఇలా తేలుతుందన్నమాట. కాల్షియం నీటిలో చర్య జరిపి చర్య అనేటటువంటి అంత తీవ్రంగా ఉండదు. ఈ చర్యలో విడుదలైనటువంటి హైడ్రోజన్ వాయువు బుడగలు కాల్షియం లోహ తలానికి అంటుకోవడం వల్ల అది నీటిపై తేలుతుంది. హైడ్రోజన్ నీటిపై తేలుతుంది కాబట్టి సో ఈ ఉపరితలంపై ఇవి అంటే కాల్షియంకి హైడ్రోజన్ అంటుకోవడం వల్ల కాల్షియం అనేది మీదకి తేలుతుందంట.
చల్లని నీటిలో కాకుండా కేవలం వేడి నీటిలో మాత్రమే చర్య జరిపి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ను ఏర్పరిచే లోహం ఏంటి? చల్లని నీటిలో కాకుండా కేవలం వేడి నీటిలో మాత్రమే చర్య జరుపుతుందంట. అట్లాంటి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ను ఏర్పరిచేటటువంటి లోహం ఏంటి అంటే మెగ్నీషియం. ఇనుము మరియు జింక్ వంటి లోహాలు చల్లని లేదా వేడి నీటితో చర్య జరపవు, కానీ అవి దేంతో చర్య జరుపుతాయి? ఇనుము జింకు అనేవి చల్లని నీటితో చర్య జరపవు, కానీ అవి దేంతో చర్య జరుపుతాయి అంటే నీటి ఆవిరితో చర్య జరుపుతాయి. క్రింది వాటిలో నీటితో అంటే చల్లని వేడి లేదా నీటి ఆవిరి రూపంలో ఏదైనా సరే నీటితో అస్సలు చర్య జరపదు అనమాట. అటువంటి లోహాలు ఏమిటి? నీటితో అస్సలు చర్య జరపనటువంటి లోహాలు ఏమిటంటే సీసము, రాగి, వెండి, బంగారం. శుద్ధమైన ఇనుముకు చాలా స్వల్ప పరిమాణంలో కార్బన్ కలపడం వల్ల కలిగేటటువంటి మార్పు ఏంటి? ఇనుముకి కార్బన్ని కలిపారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఇనుము చాలా గట్టిగాను దృఢంగాను మారుతుందంట. ఇనుము అనేది చాలా గట్టిగాను దృఢంగాను మారుతుందంట. శుద్ధమైన ఇనుముకు కొంచెం కార్బన్ని కలపడం వల్ల గట్టిగా దృఢంగా మారుతుందంట. ఇనుముకు నికెల్ మరియు క్రోమియం లోహాలను కలిపినప్పుడు ఏర్పడే తుప్పు పట్టని మిశ్రమం ఏంటి? ఇనుముకి నికెల్ మరియు క్రోమియం అనేటటువంటి లోహాలను కలిపారనుకోండి, అప్పుడు తుప్పు పట్టని మిశ్రమ లోహం ఏం ఏర్పడుతుంది? స్టెయిన్లెస్ స్టీల్ అనేటటువంటిది ఏర్పడుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏంటంటే ఇనుము, నికెలు ప్లస్ క్రోమియం ఈ మూడింటి యొక్క మిశ్రమం స్టెయిన్లెస్ స్టీల్ అనేది. 2 లేదా అంతకంటే ఎక్కువ లోహాలు లేదా ఒక లోహం మరియు ఒక అలోహం యొక్క సజాతీయ మిశ్రమాన్ని ఏమంటారు? 2 లేదా అంతకంటే ఎక్కువ లోహాలు కానీ లేదా ఒక లోహం కానీ ఒక అలోహం 2 మిక్సింగ్, ఇట్లా సజాతీయ మిశ్రమాన్ని ఏమంటారు? మిశ్రమ లోహాలు అంటారు. భారతదేశంలో సాధారణంగా ఆభరణాల తయారీకి ఉపయోగించేటటువంటి బంగారం యొక్క క్యారెట్ల పరిమాణం ఎంత? ఆభరణానికి ఉపయోగించారు అంటే అది ఆభరణాల తయారీకి ఉపయోగించేది 22 క్యారెట్ అనమాట. శుద్ధమైన బంగారం 24 క్యారెట్. మిశ్రమ లోహంలో ఒక లోహం అనేటటువంటిది పాదరసమైతే ఆ మిశ్రమ లోహాన్ని ఏమని పిలుస్తారు? ఏదైనా ఒక 2 మిశ్రమ లోహాలు ఉన్నాయనుకో, 2 మిక్స్ అయ్యాయి అనుకోండి, ఆ మిశ్రమ లోహాల్లో ఒకటి పాదరసం అయ్యిందనుకోండి, అప్పుడు ఆ మిశ్రమాన్ని ఏమంటారంటే అమాల్గమ్ అంటారు. పాదరసంతో కూడినటువంటి ఏదైనా మిశ్రమ లోహాన్ని అమాల్గమ్ అని పిలుస్తారు. రాగి మరియు జింకుల మిశ్రమం లోహాలపై ఇత్తడికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏమిటి? రాగి మరియు జింకుల మిశ్రమ లోహాలైనటువంటి ఇత్తడికి సంబంధించి సరైనది ఏంటి? ఇత్తడి అనేటటువంటిది రాగి మరియు జింకుల మిశ్రమం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మిశ్రమ లోహమైన ఇత్తడికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? ఇది విద్యుత్తుకు మంచి వాహకం కాదు. ఇత్తడి అనేటటువంటిది విద్యుత్కు మంచి వాహకం కాదు. విద్యుత్ తీగలను ఒకదానితో ఒకటి అతికించడానికి వెల్డింగ్ చేయడానికి ఉపయోగించే సోల్డర్ అనేటటువంటిది వేటి మిశ్రమ లోహం? విద్యుత్ తీగలను ఒకదానికొకటి అతికించడానికి ఉపయోగించేటటువంటి సోల్డర్ అనేది వేటి మిశ్రమ లోహం? ఇది సీసము మరియు తగరముల యొక్క మిశ్రమ లోహం. ఢిల్లీలోని కుతుబ్ మీనార్ వద్ద ఉన్న సుమారు 1600 సంవత్సరాల నాటి ప్రసిద్ధ ఇనుప స్తంభం యొక్క బరువు ఎంత? ఢిల్లీలోని కుతుబ్ మీనార్ వద్ద ఉన్నటువంటి సుమారు 1600 సంవత్సరాల నాటి ప్రసిద్ధ ఇనుప స్తంభం యొక్క బరువు ఎంత? 6 టన్నులు లేదా 6000 కిలోలు. ధాతువులో ఉండేటటువంటి ఇసుక, మట్టి వంటి అనవసరమైనటువంటి రసాయన మలినాలను ఏమని పిలుస్తారు? గ్యాంగ్ లేదా మాట్రిక్స్ అని పిలుస్తారు. సులభంగా ద్రవంగా మారినటువంటి మలినాలను సులభంగా కరిగేటటువంటి మలినాలుగా మార్చడానికి కలిపే పదార్థాన్ని ఏమంటారు? సులభంగా ద్రవంగా మారని మలినాలను సులభంగా కరిగే మలినాలుగా మార్చడానికి కలిపే పదార్థాన్ని ఏమంటారు? దాన్నే ద్రవకారి అంటారు. భూపటలంలో దొరికే మలినాలతో కూడినటువంటి లోహ సమ్మేళనాలను ఏమని పిలుస్తారు? భూపటలంలో దొరికే మలినాలతో కూడిన లోహ సమ్మేళనాలను ఏమని పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ ఖనిజాలు అని పిలుస్తారు. లోహ సమ్మేళనాలని ఖనిజాలు అని పిలుస్తారు. తక్కువ ఖర్చుతో సులభంగా లోహాన్ని పొందడానికి అత్యంత అనుకూలమైన ఖనిజాలను ఏమంటారు? తక్కువ ఖర్చుతో సులభంగా లోహాన్ని పొందడానికి అత్యంత అనుకూలమైనటువంటి ఖనిజాలనే ధాతువులు అని అంటారనమాట. ఉదాహరణకి అల్యూమినియం అనే ధాతువు బాక్సైట్ నుండి, అల్యూమినియం యొక్క ధాతువు ఏంటంటే బాక్సైట్ అనమాట. అట్లా
ఒక క్రింది వాటిలో ఇనుము యొక్క ముఖ్య ధాతువు ఏమిటి? అంటే ఇనుము ఎక్కడి నుంచి మనకు లభిస్తుంది? హెమటైట్ అనేటటువంటిది. హెమటైట్ అనేది ఇనుము యొక్క ముఖ్యమైన ధాతువు. బాక్సైట్ అనేటటువంటిది అల్యూమినియం యొక్క ధాతువు. అల్యూమినియం అనేది బాక్సైట్ నుంచే మనకి లభిస్తుంది. ఖనిజాలు మరియు ధాతువులకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏమిటి? అన్ని ఖనిజాలు ధాతువులు అవుతాయి. అన్ని ఖనిజాలు ధాతువులు అవుతాయి. అన్ని ధాతువులు ఖనిజాలు అవుతాయి, కానీ అన్ని ఖనిజాలు ధాతువులు కాదు. ఇక్కడ చూడండి, ప్రతి ధాతువు ఒక ఖనిజమే అవుతుంది, కానీ ఏ ఖనిజం నుంచి అయితే లోహాన్ని లాభదాయకంగా తీయగలమో అది మాత్రమే ధాతువు అవుతుంది. కాబట్టి అన్ని ఖనిజాలు ధాతువులు కాదు. ఇక్కడ చూడండి, అన్ని ఖనిజాలు ధాతువులు అవుతాయి అన్నారు, ఇది రాంగు. అన్ని ధాతువులు ఖనిజాలు అవుతాయి, కానీ అన్ని ఖనిజాలు ధాతువులు కాదు. సో ఇది మాత్రమే మనకి రైట్ ఆన్సర్ అనమాట. ధాతువులు ఖనిజాలకు ఎలాంటి సంబంధం లేదు, ఖనిజాలు లోహాలను పొందలేము, ఇవేవి కూడా సరికాదనమాట. క్షార స్వభావాన్ని కలిగినటువంటి మలినాలను అంటే గ్యాంగ్ను తొలగించడానికి ఎటువంటి ద్రవకాలను ఉపయోగిస్తారు? క్షార స్వభావాన్ని కలిగినటువంటి మలినాలను తొలగించడానికి ఎటువంటి దాన్ని ఉపయోగిస్తారంటే ఆమ్ల ద్రవకాలను ఉపయోగిస్తారు. ఆమ్ల ద్రవకారికి ఉదాహరణ ఏంటంటే P2O5, అలాగే సిలికాన్ ఆక్సైడ్ ఇట్లాంటివి. అలాగే ఆమ్ల స్వభావం గల గ్యాంగ్ను తొలగించడానికి క్రింది వాటిలో దేనిని ద్రవకారిగా ఉపయోగిస్తారు? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, P2O5 లేదా P2O5 అంటే ఆమ్ల స్వభావం, అక్కడ క్షార స్వభావం కలిగినటువంటి వాటికి ఉపయోగించే ఇవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయండి. సో ఆమ్ల స్వభావం కలిగినటువంటి గ్యాంగ్ను తొలగించాలంటే క్షార ద్రవకారి వాడాలి. సో క్షార ద్రవకారి వాడాలి అంటే ఇక్కడ MgO CaO అనేటటువంటివి రైట్ ఆన్సర్. క్షార ద్రవకారికి ఉదాహరణ MgO CaO. మరి ఆమ్ల ద్రవకారికి ఉదాహరణ SiO2 అలాగే P2O5. రసాయన చర్యలో గ్యాంగ్ మరియు ద్రవకారి కలపడం వలన ఏర్పడే వ్యర్థ పదార్థాన్ని ఏమంటారు? చూడండి, రసాయన చర్యలో గ్యాంగు మరియు ద్రవకారిని కలయిక వలన ఏర్పడే వ్యర్థ పదార్థాన్ని ఏమంటారు? ఈ రెండింటి కలయిక వలన ఏర్పడే వ్యర్థ పదార్థాన్ని ఏమంటారు అంటే స్లాగ్ లేదా లోహమలం అని అంటారనమాట. చర్యాశీలత ఆధారంగా లోహాలను అవరోహణ క్రమంలో అమర్చడాన్ని, చర్యాశీలత ఆధారంగా లోహాలను అవరోహణ క్రమంలో అంటే ఎక్కువ నుండి తక్కువకి అట్లా అమర్చడాన్ని ఏమంటారు అంటే చర్యాశీలత యొక్క శ్రేణి అని అంటారు. ఇనుము తుప్పు పట్టినప్పుడు ఏర్పడే ఐరన్ ఆక్సైడ్ యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? ఇనుము తుప్పు పట్టినప్పుడు ఏర్పడే ఐరన్ ఆక్సైడ్ యొక్క రసాయన ఫార్ములా Fe2O3xH2O. కాపర్ లోహము పరిసరాల ప్రభావం వల్ల గాలితో చర్య జరిపినప్పుడు దానిపై ఏర్పడే పచ్చని పూత ఏ పదార్థానికి సంబంధించింది? ఆకుపచ్చని పూత. కాపర్ లోహము పరిసరాల ప్రభావం వల్ల గాలితో చర్య జరిపినప్పుడు దానిపై ఏర్పడే ఆకుపచ్చని పూత అనేది కాపర్ కార్బోనేట్కు సంబంధించింది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద సులభంగా బాష్పంగా మారేటటువంటి పాదరసము, జింకు వంటి లోహాలను శుద్ధి చేయాలంటే మరి ఎటువంటి పద్ధతిని ఉపయోగిస్తారు? తక్కువ ఉష్ణోగ్రత వద్ద సులభంగా బాష్పముగా అంటే ఆవిరిగా మారేటటువంటి పాదరసము మరియు జింకు అటువంటి లోహాలను శుద్ధి చేయాలంటే స్వేదన ప్రక్రియను ఉపయోగిస్తారు. రాగి నిష్కర్షణలో ద్రవ రూపంలో ఉన్నటువంటి లోహాన్ని పచ్చి కర్రలతో కలిపి శుద్ధి చేసే విధానాన్ని ఏమంటారు? చూడండి, రాగి నిష్కర్షణలో అంటే పచ్చికర్రలతో ద్రవ రూపంలో ఉన్నటువంటి లోహ పదార్థాలను కలుపుట ద్వారా నురగ రూపంలో లోహం అనేది ఉపరితలం వైపుకి చేరుతుంది. ఈ విధానాన్ని ఏమంటారంటే పోలింగ్ అంటారు. పోలింగ్. ద్రవీభవన స్థానాలలో ఎక్కువ తేడా కలిగిన లోహాలు మరియు వాటి మలినాలను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏమిటి? ఎక్కువ తేడా కలిగినటువంటి లోహాలు మరియు వాటి మలినాలను వేరు చేయడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి ఏంటంటే గలనము అనేటటువంటి పద్ధతి. సుమారు 98% స్వచ్ఛత కలిగి ఉండి విద్యుత్ విశ్లేషణ ద్వారా మరింత శుద్ధి చేయబడేటటువంటి రాగిని ఏమని పిలుస్తారు? బ్లిస్టర్ కాఫర్ అని పిలుస్తారు. బ్లిస్టర్ కాఫర్. లోహాల యొక్క విద్యుత్ శోధన పద్ధతిలో స్వచ్ఛమైన శుద్ధ లోహాన్ని ఏ ఎలక్ట్రోడ్గా ఉపయోగిస్తారు? లోహాల విద్యుత్ శోధన పద్ధతిలో స్వచ్ఛమైన శుద్ధ లోహాన్ని ఏ ఎలక్ట్రోడ్గా ఉపయోగిస్తారు? క్యాథోడ్గా ఉపయోగిస్తారు. విద్యుత్ శోధన పద్ధతిలో అశుద్ధ లోహం
కరిగినప్పుడు దానిలోని మలినాలను ఆనోడు కింద ఏ రూపంలో చేరుతాయి? ఇవి ఆనోడు ముద్దలా చేరుతాయి అన్నమాట. ధాతువును దాని ద్రవీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద గాలి తగలకుండా వేడి చేసే పద్ధతిని ఏమంటారు? అంటే ద్రవీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్దే గాలి తగలకుండా వేడి చేసే పద్ధతిని భస్మీకరణం అని అంటారు. భస్మీకరణం. ధాతువును దాని ద్రవీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద అధిక గాలి సమక్షంలో వేడి చేయడాన్ని ఏమంటారు? అధిక గాలి సమక్షంలో వేడి చేయడాన్ని భర్జనము అంటారు. అధిక గాలి సమక్షంలో వేడి చేస్తే, తక్కువ ఉష్ణోగ్రత వద్ద అధిక గాలి సమక్షంలో వేడి చేస్తే భర్జనం. అదే భస్మీకరణం అయితే గాలి తగలకుండా వేడి చేస్తే భస్మీకరణం. నెక్స్ట్ వన్, భస్మీకరణ ప్రక్రియను క్రింది వాటిలో ఏ కొలిమిలో నిర్వహిస్తారు? భస్మీకరణ ప్రక్రియ రివర్బరేటరీ కొలిమిలో వాటిని నిర్వహిస్తారు. ధాతువును క్షయకరణి మరియు ద్రవకారితో కలిపి అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి లోహాన్ని ద్రవస్థితిలో పొందే ప్రక్రియ ఏమిటి? ధాతువును క్షయకారిణి మరియు ద్రవకారితో కలిపి అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి లోహాన్ని ద్రవస్థితిలో పొందేటటువంటి ప్రక్రియనే ప్రగలనం అంటారు. ప్రగలనం ప్రక్రియలో ఆమ్ల మలినమైనటువంటి SiO2 మరియు క్షార ద్రవకారి అయినటువంటి CaO కలిసి ఏర్పడేటటువంటి CaSiO3ని ఏమంటారు? ఈ CaSiO3నే ఏమంటారంటే స్లాగ్ లేదా లోహమలం అని అంటారు. ధాతువు నుండి కొద్దిపాటి ఇసుక, మట్టి వంటి ఖనిజ మాలిన్యాలను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు? ఇసుక, మట్టి వంటి ఖనిజ మాలిన్యాలను వేరు చేసేటటువంటి ప్రక్రియని ధాతు సాంద్రీకరణం అని అంటారు. మలినాలు మరియు ధాతువుల రంగు పరిమాణంలో స్పష్టమైన భేదం ఉన్నప్పుడు ఉపయోగించే అత్యంత సరళమైన భౌతిక పద్ధతి ఏమిటి? చేతితో ఏరివేయడం. చూడండి, ఇక్కడ మలినాలు ధాతువులు రంగు పరిమాణంలో స్పష్టమైన భేదం కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు చేతితో ఏరివేయడం భౌతిక పద్ధతి అది. సిన్నాబార్ అంటే HGS. సిన్నబార్ అంటే ఏంటంటే HGS. జింక్ బ్లెండ్ వంటి సల్ఫైడ్ ధాతువులను శుద్ధి చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? ఇటువంటి సల్ఫర్ ధాతువులను శుద్ధి చేయడానికి ఉపయోగించేటటువంటి ప్రక్రియని ప్లవన ప్రక్రియ అంటారు. సల్ఫర్ ధాతువుల కణాలు నూనెతో తడిసి నురగతో పాటు పైకి తేలుతాయి అన్నమాట. అందువల్ల సల్ఫైడ్ ధాతువులను శుద్ధి చేయడానికి ప్లవన ప్రక్రియను ఉపయోగిస్తారు. ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా వాటిపై జింకు లోహంతో పూత పూసేటటువంటి పద్ధతినే గాల్వనైజేషన్ అంటారు. ఇనుము, క్రోమియం, నికెల్ లోహాల కలయిక వల్ల ఏర్పడే మిశ్రమ లోహం ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్. సంగీత వాయిద్యాలు, పాత్రలు మరియు అలంకార సామాగ్రి తయారీకి ఉపయోగించే ఇత్తడి అనేది మరి ఏ రెండింటి కలయిక? కాఫరు మరియు జింకుల యొక్క కలయిక. కాఫరు, జింక్ అనేటటువంటిదే కలిసే మనకి ఇత్తడి అనేది ఏర్పడుతుంది. నాణేలు, విగ్రహాలు, గంటలు మరియు మెడల్స్ తయారీలో ఉపయోగించేటటువంటి కంచు ఏ లోహాల యొక్క మిశ్రమం? కాఫరు, టిన్ను కలిస్తే మనకి కంచు అనేది ఏర్పడుతుంది. హీటర్లు, గ్రేజర్లు వంటి ఉష్ణ విద్యుత్ పరికరాలలో ఉపయోగించే మిశ్రమ లోహం ఏంటి? హీటర్లు, గ్రేజర్లు వీటికి ఉపయోగించేది నిక్రోమ్ తీగ అన్నమాట. నిక్రోమ్ అనేది నికెలు, ఇనుము, క్రోమియం మరియు మాంగనీసుల మిశ్రమం అనమాట. ఇది ఏంటంటే నిక్రోమ్ అనేది నికెలు ప్లస్ ఇనుము ప్లస్ క్రోమియము ప్లస్ మాంగనీసు వీటి యొక్క మిశ్రమం. దీన్నే హీటర్లు, గ్రేజర్లు వంటి ఉష్ణ విద్యుత్ పరికరాల్లో ఉపయోగిస్తారు. విమాన పరికరాల తయారీలో ఉపయోగించేటటువంటి తేలికైన మిశ్రమ లోహం ఏంటి అంటే డ్యూరాల్యూమిన్ అంటే కాపరు మరియు అల్యూమినియం. కాపరు ప్లస్ అల్యూమినియంల మిశ్రమైనటువంటి డ్యూరాల్యూమిన్ అనేటటువంటి లోహాన్ని ఉపయోగిస్తారు. శక్తివంతమైన అయస్కాంతాల తయారీకి క్రింది ఏ లోహ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు? శక్తివంతమైనటువంటి అయస్కాంతాల తయారీకి ఉపయోగించేది ఆల్నికో అనేది ఇనుము మరియు అల్యూమినియం, నికెలు, కోబాల్ట్. ఇనుము, అల్యూమినియం, నికెలు, కోబాల్ట్ యొక్క మిశ్రమం. లెడ్ యొక్క ముఖ్యమైనటువంటి సల్ఫైడ్ ధాతువు ఏంటి? లెడ్ అంటే సీసము యొక్క ముఖ్యమైనటువంటి సల్ఫైడ్ ధాతువు ఏంటంటే గెలీనా.
సల్ఫైడ్ ధాతువుల పట్టిక ప్రకారం లెడ్ యొక్క ధాతువు, లెడ్ అనేది ఎక్కడ నుండి లభిస్తుందంటే గెలీనా నుంచి. అల్యూమినియం యొక్క అతి ముఖ్యమైనటువంటి ఆక్సైడ్ ధాతువు. అల్యూమినియం ఎక్కడ లభిస్తుంది? బాక్సైట్ నుంచి లభిస్తుంది అనమాట. యురేనియం లోహాన్ని సంగ్రహించడానికి ఉపయోగించేటటువంటి ఆక్సైడ్ ధాతువు ఏంటి? యురేనియం లోహం ఎక్కడి నుంచి లభిస్తుంది మనకి? పిచ్ బ్లెండ్ నుంచి మనకి యురేనియం అనేది లభిస్తుంది. మానవుడు తన దైనందిన జీవితంలో అత్యధికంగా ఉపయోగించేటటువంటి లోహం ఏంటి? ఇనుమునే అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది. జింక్ మరియు కాపర్ లోహాల చర్యశీలతకు సంబంధించి క్రింది వానిలో సరైనది ఏమిటి? మరి కాపర్ కంటే జింక్ చర్యశీలత ఎక్కువ కదా, సో ఎక్కువ కాబట్టి జింక్ కన్నా కాపర్ చర్యశీలత తక్కువ. కాబట్టి ఏం జరుగుతుందంటే జింక్ కన్నా కాపర్ చర్యశీలత తక్కువ. ఇదే సరైన వాక్యం అన్నమాట. మరి అత్యధిక ధన విద్యుదాత్మకత స్వభావం కలిగిన మూలకాలను ఏమంటారు? ధన విద్యుదాత్మకత కలిగినటువంటివి అంటే తన గుండా విద్యుత్తును ప్రసరింపనిచ్చేటటువంటివి ఏమి అంటే లోహాలు. మెగ్నీషియం లోహం యొక్క సల్ఫైడ్ ధాతువైనటువంటి ఎప్సమ్ లవణం, ఎప్సమ్ సాల్ట్ అంటారు దీన్ని. దీని యొక్క రసాయన ఫార్ములా ఏంటి?